సర్వశక్తిగల తండ్రి, మహిమగల ప్రభువా, ఈ దినమున నీ వాక్యముతో మాతో మాట్లాడండి. నీ వాక్యమే మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగునై ఉన్నది నాయన. కనుక తండ్రి, ఈరోజు నీ వాక్యంతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ధైర్యపరచండి, మాకు శక్తిని బలమును దయచేయండి నాయన. నీవే కృపా కనికరము దయచేయ. ఓ మా తండ్రి ప్రభువా, మమ్మల్ని బలపరచమని మమ్మల్ని మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం అలాగే నుంచొని యోనా గ్రంథం యోనా గ్రంథము 762. యోనా గ్రంథము యోనా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుదాం. యోనా గ్రంథం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నీనివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి ఆ మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పోవలనని యోనా యొప్పేకు పోయి తార్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ పద్దలైపోవు గతి వచ్చును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పవిత్రుడా, మార్పులేని దేవుడా, నీతి సూర్యుడా, సర్వాధికారి, సర్వశక్తుడా, ఆశ్చర్యకరుడమైన మా దేవా, నీకే స్తోత్రము నాయన. తండ్రి, ఈ దినమున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ధైర్యపరచండి, మాకు శక్తిని బలమును దయచేయండి దేవా. నీ కృప జీవము కంటే ఉత్తమమైంది. నీ కృపను మా ఎడల విస్తరింపచేయమని ఈ రాత్రి నీ వాక్యంతో మాతో మాట్లాడమని వేడుకుంటూ మమ్మల్ని మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోవచ్చు పిల్లారా. నేను దినాన మరి ఒక విలియం బ్రన్హాం గారి జీవిత చరిత్ర చదువుతూ ఉంటే, జీవిత చరిత్ర ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీస్. ఆయన ఎంతెంత మీటింగ్లోకి వెళ్ళినా ఎక్కడున్నా వాక్యం చదవకపోతే నేను బ్రతకలేను, వాక్యాన్ని ధ్యానించకపోతే నేను జీవించలేను. ఒక్కొక్కరోజు మీటింగులు అయిపోయి రాత్రి 10-11 దాకా ప్రార్థన చేసి వచ్చి గదిలోకి వచ్చి తలిసిపోయి పడుకుంటాం. ఆయన చదవకుండా పడుకోలేడంట. చదవలేకపోతే ఎంత చదివేవాడా అని చెప్పి చూస్తే ఆయన చదువుతూ అంత ఆనందిస్తేవాడు. చదువుతా ప్రార్థన చేస్తాడు, చదివి మళ్ళీ కూర్చొని ఏడుస్తాడు, చదివి ఆనందిస్తుంటాడు. అలా బైబిల్ చదువుతుంటే ప్రతిరోజు రాత్రి వచ్చినాక కానీ ఉదయం పూట కానీ ఖాళీ ఉన్నప్పుడు కానీ చదివి ఇంకా చదవాలి ఆనందిస్తూ చదువుతూ దాన్ని లోతైన సంపదలాగా వెతుకుతూ చదివి కళ్ళు ఎర్రగా అయిపోయి ఆ కళ్ళ మీద నీళ్లు పట్టేసి ఆ నీళ్లు కూడా తుడుచుకుంటూ చదువుతా ఇక లాస్ట్కి ఆ బాడీ కోఆపరేట్ చేయనంత లెవెల్ చదివాడండి పిల్లలు. ఆయన చదువుకుని 7వ తరగతి అని బైబిల్ అంటే అంత ప్రేమ. అది చదివినప్పుడు గత రాత్రి టెస్ట్ చేద్దాం, ఎంత చదివితే కళ్ళు అంత ఎర్రగా అయిపోయి నీళ్ళు వచ్చేసి అంత ఉంటుందని రాత్రి చదువుదామని స్టార్ట్ చేశాను. మనం కూడా అనుభవపూర్వకం తెలుసుకోవాలి కదా ఎంత చదివితే అట్టు వచ్చిందని. కూర్చొని ఒక్కొక్క అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఒక 4-5 అధ్యాయాలు 6 అధ్యాయాలు అట్లా ఒక 10 అధ్యాయాలు చదివేతాం. కొంచెం అలసట్లాగా అనిపించింది, కొంచెం వాటర్ తాగి కొంచెంసేపు మళ్ళా ప్రార్థన చేసుకొని మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాం. మళ్ళీ ఒక 6 అధ్యాయాలు 7 అధ్యాయాలు అయిపోయేసరికి ఇంకా బాగా ఆసక్తిగా ఉంది, కానీ బాడీ అయిష్టంగా ఉంది. అయినా మళ్ళీ కొద్దిసేపు ప్రార్థన చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాం. అప్పటికే 17-18 అధ్యాయాలు అయింది. ఇంకా తర్వాత ఒక 20 అధ్యాయాలు 2-3 అధ్యాయాలు దాటినాక 20 అధ్యాయాలు దాటినాక ఇక కళ్ళు ఎర్రగా అయిపోయిన పిల్ల. ఒక 2-3 అధ్యాయాలు చదవగానే ఇక కళ్ళు ఎర్రగా అయిపోయి నీళ్ళు వస్తున్నాయి. ఒక 25 అధ్యాయాలు అయిపోయింది, ఇక కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. ఇక కళ్ళు చదవటానికి కూడా సెట్ కావట్లే. ఇక అయినా కానీ అతను తుడుస్తూ ఆయన ఏ అనుభవం కూడా మనం తెలుసుకోవాలని ఫీలింగ్తో వెళ్ళి దాన్ని ఇంకా అలాగే చూస్తూ ఎందుకంటే ఇష్టం ఉన్నప్పుడు చదవాలనిపిస్తుంది. అలా చూస్తుంటే
ఇక 27, 28 అధ్యాయాలు అయిపోయేసరికి ఇక బాగా కళ్ళు లావుగా అయిపోయి చదవబుద్ధి కావట్లా. చదవాలని ఆసక్తి ఉంది, బాడీ కోఆపరేట్ చేయట్లా. కరెక్ట్గా ఒక 29, 30 అధ్యాయంకి వచ్చేసరికి ఇక కళ్ళు మంట పుట్టేసి చదవనీట్లా. అంటే అప్పుడు అర్థమైందంటే ప్రతిరోజు 30 అధ్యాయాలు చదివాడు అనమాట ఆయన అని. ప్రాక్టికల్గా అయితే కానీ మనకు తెలియదు. 30 అధ్యాయాలు చదివితే బాడీ ఆ లెవెల్కి వస్తుంది. చాలా ఆశ్చర్యం వేసింది. ఒక 7వ తరగతి చదువుకున్న ఆయన రోజు 30 అధ్యాయాలు చదివేవాడు. ఆనందం, సంతోషం. మనిషి దేనిలో ఆనందిస్తాడో దాన్ని అంతగా చూస్తాడు. ఉదాహరణకి యూట్యూబ్లో పెట్టుకొని చూస్తున్నాం, ఎంత పని చేసి వచ్చినా కూర్చొని పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకొని అది చూస్తూ ఇది చూస్తూ కళ్ళు లాగుతూ ఉంటే అయినా చూస్తుంటారు. ఈ కళ్ళు తర్వాత బాగా ఎర్రబడితే అయినా చూస్తుంటారు. ఇక కళ్ళ బిడ్డ నీళ్ళు వస్తున్నప్పుడు ఇక అప్పుడు కూడా తుడుచుకున్నట్టు చూస్తుంటారు. అట్లయితే అంటే వాళ్ళు అందులో ఆనందిస్తున్నారు కనుక. సేమ్ బైబిల్లో ఆనందిస్తే, లేఖనాల్లో ఆనందిస్తే దేవుడు అప్పుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు, దర్శిస్తాడు, నీ తోడుంటాడు. ఈ ఉదయం ఎజ్రా గ్రంథాన్ని, హగ్గయి గ్రంథాన్ని ఆ 2 చదివి ఆ 12 అధ్యాయాలు మళ్ళీ ఆమోసు గ్రంథాన్ని ప్రదర్శన నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఎజ్రా గ్రంథంలో చదువుతుంటే ఎజ్రా తన దేవుని ధర్మశాస్త్రాన్ని పరిశోధించాలని తీర్మానం చేసుకున్నాడు. పిల్లలు, నేను దేవుని లేఖనాల్ని పరిశోధించాలి, చదవాలి. చదవటమే కాదు, చదివిన ప్రకారం నేను నడుచుకోవాలి ప్రభా, నేనంట బ్రతకాలని ఆయన అంటే తీర్మానం చదివాడు. పిల్లలు ఉత్తగా చదవలా, అలా చదివాడంట. ఆ తర్వాత 3 ఆయన చదవటమే కాదు, దాన్ని వెతకటమే కాదు, అది విన్నది, తెలుసుకున్నది, చదివింది తనకు తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పాలి. పక్కన వాళ్ళందరికీ అయ్యా దేవుని వాక్యం ఎలా చెప్తుంది, దీన్ని ఇలా ఉంటుంది, ఎలా ఉంటుంది అని చేసుకున్నాడంట. ఆయన 3 తీర్మానాలు చేసుకున్నాడంట. నేను దేవుని వాక్యాన్ని బాగా పరిశోధించాలి, రోజు వెతకాలి. అందుకే దాచబడిన ధనమును వెతికినట్లుగా నువ్వు దాన్ని వెతికితే అంటాడు. ఆమె అప్పుడు దేవుడు నీకు దర్శిస్తూ ఉంటాడు. మరి ఇంత చేస్తానికి వచ్చిన లాభం ఏంటి? రాత్రి పగలు బైబిల్ చదివి బైబిల్ చదువుతూ ఉంటే కొంతమంది ఎరా ఏం పని పట్టలేదు, బైబిల్ చదువుతున్నావా అనుకుంటారు. బైబిల్ అంత శ్రద్ధగా వెతికాడు, అంత బైబిల్ ధ్యానించాడు. అతనికి వచ్చిన లాభం ఏంటంటే బైబిల్ చెప్తుంది దేవుని హస్తం అతనికి తోడొచ్చిందంట. పిల్లలు ఆమెన్. పనిలో వెళ్తున్నా, దారిలో వెళ్తున్నా, అతను ఎక్కడ ఉంటున్నా దేవుడు చెయ్యి ఆయన మీదకి వస్తుందంటే అభిషేకం ఆయనకు వస్తుందంట. బాధపడాలని చూస్తున్నారు, అభిషేకం వచ్చి ఏం చేస్తుంది? బాధ నుంచి పైకి తీసుకొస్తుంది. దుఃఖపెట్టాలని చూశారు, దేవుడు దుఃఖం తగలకుండా చేశాడు. కొందరు అతన్ని ట్రాపులు వేద్దామని చూశారు, దేవుడు ఆ ట్రాపుల నుంచి తప్పించుకుంటా వచ్చాడు. దేవుడు చెయ్యి మనుషులకి ఆయనకి మధ్యలో అడ్డుగా నిలబడింది అంట. పిల్లలు అంటే నువ్వు బైబిల్ని బాగా పరిశోధించి చదువుతూ ఉంటే దేవుడు హస్తం నీ మీదకి వస్తూ ఉంటుంది, దేవుని అభిషేకం నీ మీదకి వస్తూ ఉంటుంది, దేవుని చెయ్యి అతని మీద ఉందని మనకు అర్థమవుతూ ఉంటుంది. పిల్లలు 2 అతని ప్రార్థనల్ని దేవుడు ఆలకించడం మొదలుపెట్టాడంట. 3 ఆశ్చర్యం ఏంటంటే దేవుడు ఆయన ప్రార్థన చేయటం వింటమే కాదంట, అతడు ఏం కోరుకున్నా రాజులు, మంత్రులు, అధిపతులు, నాయకులు, తన పక్కనున్న వాళ్ళు, చివరికి ఇజ్రాయేల్ ప్రజలు తను వెళ్ళిన చోటల్లా అందరూ కూడా ఆయన కోరుకున్నది వినేలాగా దేవుడు చేశాడని. పిల్లలు ఆమెన్. ప్రభా వెళ్తున్నాను, ఈరోజు నాకు తొందరగా పని కావాలని, ఆయన ఈరోజు పలానా ఆఫీస్లో పనికి వెళ్తున్నాను అవ్వాలని ప్రార్థన చేసుకుని పోతే చాలు, దేవుడు వాళ్ళ మనసులు మార్చి వాళ్ళు ఈయన చెప్పింది వినేలా చేసేవాడంట. ప్రభువా ఇదిగో ఈ పొలం వేసాను, నేను ఇంత బేరానికి అమ్మాలనుకుంటున్నాను, ప్రభువా అదే కావాలని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళ బేరానికి ఒప్పుకునేలా చేసేవాడు. ప్రభువా ఈరోజు పలానా వాళ్ళు పనికి రావాలని, ఆయన పక్కన వాళ్ళు ఎక్కువ పిలుస్తున్నారు, అయినా కానీ రోజు మా పనికి రావాలి తండ్రి అని ప్రార్థన చేసుకుని పోతే వచ్చేలా మార్చేవాడంట. అట్లా అతడు కోరిన మనములల్లా దేవుడు దయచేశాడని. పిల్లలు కాబట్టి నీ మనములు ఆలకించాలి, పనులు సులభం అవ్వాలంటే వెరీ సింపుల్, బైబిల్ చదవండి, బైబిల్ని ధ్యానించండి. నేను అనుకున్నాను సరే రోజుకి 30 అధ్యాయాలు ఆయన చదివాడే బ్రహ్నం గారు. మరి జార్జ్ వైట్ఫీల్డ్ అని ఒక సేవకుడు ఉన్నాడు, ఆయనతో బైబిల్ చదవటమే కాదు, చదివేటప్పుడు మోకరించి చదివాడని. పిల్లలు ఎప్పుడు చదివినా కూడా మోకాళ్ళు చదివాడంట. మరి భక్తులు అంత గొప్పగా దీవించబడ్డారంటే వాళ్ళు ఎందుకంటే అలా దేవుని వాక్యానికి అంత గౌరవం ఇచ్చారు కనుక దేవుడు వాళ్ళని అంత దీవించాడు, అంత ఆస్వాదించాడు, అంత బలపరిచాడు. ఇంగ్లాండ్ దేశపు రాజు కింగ్ జేమ్స్ అనే రాజు బైబిల్ని ఎప్పుడు చదివినా నుంచొని చదివేవాడంట, మర్యాదిస్తాడు. అందుకనే అప్పుడు దాకా బైబిల్ గ్రీకు భాషలో, లాటిన్ భాషలో, హెబ్రీ భాషలోనే ఉంటే అప్పుడున్న సామాన్యులకు బైబిల్ అందుబాటులో లేదని ఆయన అప్పుడున్న ధనంలోనే ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి చాలామందిని పిలిచి 2.5 సంవత్సరాలు వాళ్ళకి నెల జీతం ఇచ్చి
ఒక ఒక 64 మందిని ప్రపంచంలోని పెద్ద 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 మేధావులను పిలిచి 8 మందిని ఒక టీముగా పెట్టి 8 టీములు పెట్టి బైబిల్లోని ఒక్కొక్క అధ్యాయాన్ని ఈ 8 మంది ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు. 8 గ్రూపులు. ఒక గ్రూపు చెక్ చేసిన దాన్ని మిగిలిన 7 గ్రూపులు ఒక అనువాదం చేసిన దాన్ని మిగిలిన 7 గ్రూపులు చెక్ చేసి అంత ఖర్చు బైబిల్ అనువాదం మీద పెట్టాడు పిల్లలు. ఆయన ఒక ప్రాజెక్ట్ మీద పెట్టవచ్చు, ఒక డ్యామ్ మీద పెట్టవచ్చు, ఒక రోడ్డు మీద పెట్టవచ్చు. ఎన్నో విస్తారమైన ధనాన్ని బైబిల్ అనువాదం కోసం పెట్టాడు. అతను చేసిన ప్రయాస గుర్తుగా దేవుడు ఆ బైబిల్కి ఇప్పుడు కూడా ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వెర్షన్ ఆఫ్ బైబిల్ అని పెట్టాడు. కేజేవి అంటారు. దేవుడు నిన్ను గణపరచాలి అంటే నువ్వు దేవుడిని గణపరచాలి. నేను ఎజ్రా గ్రంథంలో మరొక మాట పొద్దున్న చదువుతుంటే, హగ్గయి గ్రంథంలో పొద్దున్న చదివిన చోట దేవుడు వచ్చి అక్కడ చెప్తాడు, మందిరాన్ని కట్టండి, ముందుగా దేవుని స్థానానికి ఇవ్వండి, అప్పుడు మేము దీవిస్తానని చెప్తూ అక్కడ మొదటి అధ్యాయంలో హగ్గయి గ్రంథంలో అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమనంటే, నా మందిరాన్ని కట్టేటప్పుడు మీరు డబ్బులు ఇచ్చి కూర్చోవటం కాదు, మీరు పర్వతములు ఎక్కి, చదువుతావారు ఆ మాట తీసి హగ్గయి గ్రంథం పక్కనే 2-3-4 కొద్ది పేజీలు పక్కనే ఉంటుంది. జస్ట్ 775 పేజీ, 8వ వచనం, మొదటి అధ్యాయం 8వ వచనం, హగ్గయి గ్రంథం 775. చూడండి, మొదటి అధ్యాయం 8వ వచనం. పర్వతాలెక్కి మ్రాను తీసుకొని వచ్చి ఈ మందిరాన్ని కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకొందునని యెహోవా సెలవిస్తున్నాడు. మీరు డబ్బులు ఇవ్వటమే కాదు, మీరు కొండలెక్కి పర్వతాలెక్కి మీరు పైకెళ్ళి దాన్ని పట్టుకొని తీసుకొచ్చి నా మందిరంలో పనిచేయండి అని కోరుతున్నాడు. ఆఫీసర్ వెళ్ళి ఏంది చెప్పి చూస్తున్నాం, ఫోన్ సైలెంట్లో పెట్టండి, ఇలా సైలెంట్లో పెట్టేసి పర్వతాలు ఎక్కి మీరే దాన్ని నరుక్కొని పట్టుకొని రండి. అంటే వాళ్ళేం అనుభవం ఉన్నోళ్ళు కాదు, వాళ్ళు పర్వతాలు ఎక్కడం అలవాటేం కాదు, కొట్టడం అలవాటేం కాదు, చెక్కలు కోయటం అలవాటేం లేదు. అయినా మీరు కనుక ఇలా చేస్తే మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తానన్నాడు. చూసారా? ఏమండి నేను ఆఫీసులో పనిచేసేవాడిని, నాకు ఎక్కడం రాదండి, ఏమండి నేను రాడ్ బెండింగ్ పని అండి నాకు కొట్టడం రాదండి, లేకపోతే నా ఫలానా పని అండి నాకు ఇది రాదండి అంటే, దేవుడు నువ్వు వెళ్ళి ఆ పని చెయ్యి, అప్పుడు నేను సంతోషిస్తాను, అంతేకాదు నేను గణపరచబడతాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సరే పిల్లారా, అందుకని లేఖనాలను చదవటం చాలా చాలా దేవుడు ఇష్టపడతాడు. దాచబడిన ధనాన్ని వెతికినట్లుగా బైబిల్ చదివితే. ఆమేన్. నేను అన్నాను సరే ఆయన విలియం బ్రన్నం గారు 30 అధ్యాయాలు రోజు చదువుతున్నాడు, 30 అధ్యాయాలు చొప్పున రోజు కనుక చదివితే బైబిల్ ఎన్నో రోజులు చదవచ్చు అని చెప్పి వెతికాను. పాత నిబంధనలో ఉన్నాయి మొత్తం కూడా 929 అధ్యాయాలు ఉన్నాయి. 929 అధ్యాయాలు అంటే 1 తక్కువ 930. రోజుకు 30 చొప్పున చదివితే పిల్లారా 10 రోజుల్లో 300 అయిపోతాయి, 20 రోజులకు 600 అధ్యాయాలు అయిపోతాయి, 30 రోజులకి నీకు 900 అధ్యాయాలు అవుతాయి, 31 రోజులకి 929 అధ్యాయాలు అయిపోతాయి. ఇంకోటి మిగిలిద్ది, ఒకటి ఎక్స్ట్రా, లాస్ట్ రోజు 29 వస్తాయి. అంటే 31 రోజులు కరెక్ట్గా నెల రోజుల్లో పాత నిబంధన మొత్తం చదివేస్తాను. రోజు 30 అధ్యాయాలు చొప్పున అంతలా చదివితే, అంత ఆనందంతో చదివితే సింపుల్. కొత్త నిబంధనలో మొత్తం 260 అధ్యాయాలు మొత్తం కలిపి, అంటే కరెక్ట్గా చదివితే 7 రోజులు అంతే. అరే భక్తులు ఎంతగా దేవుని వాక్యాన్ని ప్రేమించారా, మనం ఎంత బలహీనపడ్డాం పిల్లారా. ఈరోజు వ్యర్థమైన వాడు ఉదయాన్నే లేవగానే న్యూస్ పేపరు ఇదంతా మొదటి పేజీ, 2వ పేజీ, 3వ పేజీ, 4వ పేజీ, 5వ పేజీ, 12 పేజీలు మొత్తం చదువుతాం. ఆ 12 పేజీలు న్యూస్ పేపర్ చదివే బదులు 5-6 అధ్యాయాలు అయిపోతాయి బైబిల్. యూట్యూబ్లో గంటల కూర్చొని చూస్తాం, ఆయన చూసే బైబిల్ చదవండి. దేవుడు నిన్ను దీవించాలి, నీ జీవితం మార్చబడాలంటే బైబిల్ చదువు. నువ్వు ఏం చదువుతావో ఏం చూస్తావో అదే నీ జీవితాన్ని మార్చేది. అన్ని పక్కన పెట్టేసి బైబిల్ చదవండి, జస్ట్ చాలు. బైబిలే మనుషులు తలరాతలు మార్చేది, జీవితాలు మార్చేది, ఆలోచనలు మార్చేది, అంతరంగాన్ని మార్చేది. బైబిల్ అర్థం మన జీవితాన్ని చూపించేది బైబిల్. ఆమేన్, హల్లెలూయా. సరే ఈరోజు యోనాను గురించి ధ్యానిద్దాం. యోనా మనకి బాగా సుపరిచితమైన క్యారెక్టర్లో ఒక క్యారెక్టరు. ఈ ప్రవక్తలు, చిన్న ప్రవక్తల్ని మనకి తెలుగులో మామూలుగా పేర్లు రాస్తారు, కానీ ఒరిజినల్ హెబ్రీ బైబిల్లో ద బుక్ ఆఫ్ 12 అంటారు, 12 మంది గ్రంథం అంటారు. ఇందులో 12 మంది చిన్న ప్రవక్తలు అందరూ ఉంటారు. హోషేయ మొదలుకొని
మలాకీ వరకు 12 మంది ప్రవక్తల్ని ద బుక్ ఆఫ్ 12 అంటారు. ఈ 12 మంది మనం చిన్న ప్రవక్తల్లో, ఈ ప్రవక్తల్లో ఒక ప్రవక్త యోనా. యోనాకు ఒక విశేషత ఉంది. యోనా పరిచర్య డైరెక్ట్గా అన్యులైన నినేవే పట్టణానికి వాడబడింది. నహూము ప్రవక్త కూడా సేమ్ అదే. యోనాకి నహూముకి మధ్యలో మీకా ఉంటాడు. మీకాలో యోదయ దేశ బెత్లెహేములో పుట్టబోయే క్రీస్తుని గురించి, రెండవ రాకల్లో వచ్చే క్రీస్తు గురించి రాయబడుతుంది. నినేవే పట్టణం యొక్క రక్షణ యోనా ద్వారా వస్తుంది. కొన్ని తరాల తర్వాత పట్టణం మీద వచ్చే తీర్పు నహూము గ్రంథంలో ఉంటుంది. రెండిటి మధ్యలో మీకాలో అన్ని జనుల కాలాల గురించి ఉంటుంది. బైబిల్ చాలా అద్భుతంగా రాయబడింది. సో ఈ యోనా గ్రంథం చాలా అద్భుతమైన గ్రంథం, చాలా అద్భుతమైన గ్రంథం. యోనా జీవితం చాలా ఒక మార్వలస్ జీవితం పిల్లలు. నిజంగా ఈ యోనా ప్రవక్త జీవితంలో జరిగిన అద్భుతం, ఒక ఉజ్జీవం. ఎంత పెద్ద ఉజ్జీవం అంటే పిల్లారా, ఈ యోనా యొక్క ఉజ్జీవాన్ని, ఈ ఒక్క ఉజ్జీవాన్ని యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు, ఆయన పరిచర్యలో ప్రభు చేస్తున్నప్పుడు ఇద్దరు గురించి బాగా మాట్లాడాడు. సొలొమోను వాక్యాన్ని వినటానికి షేబా దేశం నుంచి, భూ దిగంతాల నుంచి 60 రోజులు ప్రయాణం చేసుకున్న ఒక ఆమె వచ్చింది. సొలొమోను అంత జ్ఞానం కలిగి ఉన్నాడు. ప్రపంచం కదిలిపోయింది ఆయన వాక్యం వినటానికి, ఆయన మాటలు వినటానికి పరుగులెడతా వచ్చారు, దూర దేశాల నుంచి వచ్చారు అని సొలొమోను గురించి మాట్లాడాడు ప్రభు. రెండవది యోనా గురించి మాట్లాడాడు ప్రభు. ఈ యోనా యొక్క మెసేజ్, యోనా ప్రసంగం ఎంత బాగుందంటే పిల్లారా, ఆయన ప్రసంగం చేస్తే ఒక ఊరు పట్టణం మారిపోయారు. పట్టణం ఉపవాస ప్రార్థన చేస్తారు పిల్లారు. బైబిల్లో గొప్ప ఉపవాస ప్రార్థనలో ఒక ప్రార్థన, ఆయన వాక్యం విని మనుషులే కాదు గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఉపవాస ప్రార్థన చేశారు. ఆమేన్, హల్లెలూయా. గవర్నమెంట్ ఆఫీసర్లే కాదు, స్వయంగా దేశపు రాజుగారే ఆయన వాక్యం విని భయపడిపోయి కూర్చొని ఉపవాస ప్రార్థన చేశాడు. బైబిల్లోని గొప్ప ప్రార్థనలో ఒక ప్రార్థన, ఆయన వాక్యం ఎంత శక్తిగా ఉందో ఆలోచించండి. ఆయన వాక్యం విని మనుషులే కాదు ఆ ఊరిలో ఉన్న పశువులకు కూడా ఉపవాసం చేపించారు. అబ్బాయ్, ఈయన వాక్యం వినగానే ఈ 3 రోజులు ఈ దేశంలో ఏ గేదెకి నిలబెట్టడానికి లేదు, ఏ గుర్రానికి నిలబెట్టడానికి లేదు, ఏ గాడిదకి నిలబెట్టడానికి లేదని ఆ పట్టణంలో ఉన్న గుర్రాలకి, గాడిదలకి, పెంపుడు కుక్కలకి కూడా ఉపవాసం పెట్టారంటే పిల్లలు. ఎంత ప్రభావవంతమైన వాక్యాన్ని చెప్పుండుంటే, ఎంత ప్రభావవంతమైన మెసేజ్ని ఇచ్చిండుంటే అంతగా ఊరు మార్చబడి ఉండాలి. ఆలోచించండి. ఆమేన్, హల్లెలూయా. విచిత్రం ఏంటంటే ఆయన వాక్యం విని ఊరు మారిపోయింది. ఆయన వాక్యం విని గవర్నమెంట్ అన్ని ఆఫీసులు మానేశారు. ఆయన వాక్యం విని అన్ని శాఖల వాళ్ళు వాళ్ళ పనులన్నీ మానేసుకొని ప్రార్థన స్టార్ట్ చేశారు. అలాంటి యోనాలు కనుక మన ప్రాంతంలో ఉంటే ఎలా ఉంటుంది పిల్లారా? ఊరు అందరూ మళ్ళీ చర్చికి వెళ్ళేవాళ్ళు కాదు, పుట్టు విగ్రహారాధికులు, పుట్టు గుళ్ళోకి వెళ్ళేవాళ్ళు. ఆయన ఒక్కరోజు ప్రసంగానికి గుళ్ళు మానేసి ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశారు, పనులు మానేసి ఉపవాస ప్రార్థన చేశారు. అలాంటి ఉద్యమం ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది పిల్లరా? ఒక్కరోజు ప్రసంగానికి ఊరు మండలం, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 120,000 అంటే 120,000 మంది. 120,000 మంది అంటే మన పెదనందిపాడు మండలం మొత్తం ఉంటారా? 120,000 మంది ఉండరు. అంత అన్ని చోట్ల గుళ్ళు మానేసి, పనులు మానేసి అందరూ ఉపవాస ప్రార్థన చేస్తారు. ఇంకా ఎటువంటి అభిషేకమై ఉండాలి పిల్లరా? ఆమేన్. మనుషులు ఆఫీసులు మానేసి, కోర్టులు మానేసి, పోలీస్ స్టేషన్లు మానేసి, పోలీసుల ఉపవాసమే, కోర్టుల ఉపవాసమే, లాయర్ల ఉపవాసమే, డాక్టర్ల ఉపవాసమే, మొత్తం అందరూ ఉపవాస ప్రార్థన. కదిలిపోయింది మొత్తం. నినివే పట్టణం కదిలిపోయింది. ప్రపంచంలోనే మహానగరం అది. ఇతడు వాక్యం ఎంత శక్తివంతమైందైతే మొత్తం అందరూ అంత ఉపవాసం ఉండాలి. ఆమేన్. అద్భుతం ఏంటంటే రాజుగారు కూడా సామాన్యులతో పాటు వచ్చి ఉపవాసం చేశాడు. ఇది కాదు అద్భుతం, అది కూడా మంచి విషయమే. కానీ ఈయన వాక్యం అంతమందిని మార్చింది, కానీ ఆయన మార్చలా. ఇదే విచిత్రం. ఈయన వాక్యం వాళ్ళందరూ ఉపవాసం చేశారు, ఈయన మాత్రం ఉపవాసం ఉండలా. ఈయన వాక్యం అందరికి భయం వేసింది, ఆయన భయం రాలా. ఈయన వాక్యం అమ్మో దేవుని ఉగ్రత వస్తుందని చెప్పి అందరూ భయపడిపోయారు. ఈయన మాత్రం చిరాకు పడతా పోయి కొండ మీద కూర్చొని కోపంతో, ఫ్రస్ట్రేషన్తో రగిలిపోతూ ఉన్నాడు. ఇది నిజంగా చాలా విచిత్రం. నువ్వు చెప్పే వాక్యం
నువ్వు బోధించే మాటలు ముందు నీ మీద ప్రభావం చూపాలి. అవి ఎంతోమంది మీద ప్రభావం చూపినా కూడా నీ మీద ప్రభావం చూపకపోతే ఉపయోగం లేదు. నీ భక్తి నీకు ప్రభావం చూపాలి, నీ ఆరాధన నీ మీద ప్రభావం చూపాలి, నీ పాటలు నీ మీద ప్రభావం చూపాలి, నీ గిఫ్ట్ నీ మీద ప్రభావం చూపాలి. విచిత్రం చూడండి, దేశం దేశం మారింది, మనోడు మారలా. చాలా విచిత్రం, చాలా చాలా విచిత్రం. ఇలా కూడా ఉంటుందా? దేవుడు వచ్చి వాళ్ళని క్షమించి ఉజ్జీవం, అంతమంది ఉపవాసం ఉంటే దేవుడికి జాలేస్తుంది, ఈయనకి మాత్రం జాలేయట్లా. ఈయన కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, వెర్రి కోపంతో రగిలిపోతున్నాడు. అందుకే ఈయన క్యారెక్టర్ మనకు బైబిల్లో ధ్యానించడం చాలా అవసరం పిల్లలు. ఈ యోనా, దేవుడు యోనాని పిలిచి, యోనా నినివే పట్టణానికి వెళ్ళు. మెసేజ్ ఏంటి? గో అండ్ టెల్ దట్ సిటీ, వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి కలుగునని ప్రకటించు అన్నాడు. వాట్ ఏ మెసేజ్! వెళ్ళి దేవుడు తీర్పు మీద రాబోతుంది, మీ గుళ్ళు, మీ సంఘాలు, మీ ఊర్లు మొత్తం నాశనం కాబోతుంది. జీవం కలిగిన దేవుడు మీ పైన కోపంగా ఉన్నాడు. ఆయన మిమ్మల్ని చూసి ఎంతో కోపంతో ఉంటున్నాడు. మీ జీవితాలు మారలా, మీ పాపం మారలా, మీ యొక్క నడవడిక మారలా, మీ అన్యాయాలు, మీ దురాగ్రమాలు, లేకపోతే మీ మోసాలు, కొట్టుకోటాలు దేవుడిని కోపాలు రేపుతున్నాయి. అసలు ఎంత అభిషేకంతో బోధించుంటాడు పిల్లల. ఆయన మామూలుగా వచ్చి బోధించలా, శాప కడుపులో 3 రాత్రి మగలు ఉపవాసం ఉండి వాక్యం చెప్పాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాక్యం ప్రభావం చూపాలి అంటే వాక్యానికి వెనకాల ఉండే ప్రార్థనా శక్తే ముఖ్యం. చాలామంది అంటారు, అపోస్తల కార్యాల్లో పేతురు ప్రసంగం చేస్తే 3000 మంది మారారండి అన్నాడు. అరగంట ప్రసంగానికి 3000 మంది మారారు. కరెక్టే, నిజమే. కానీ అరగంట ప్రసంగం వెనక అంత ప్రార్థన ఉంది. 10 రోజులు 120 మంది కలిసి ప్రార్థన చేశారు. అప్పుడు ఆ ప్రార్థనలో వల్ల వచ్చిన అభిషేకం అది. 3 రాత్రి పగళ్ళు ఉపవాసం ఉండొచ్చి వాక్యం చెప్పాడు అక్కడ. అది కూడా కనీసం కూర్చునే పరిస్థితి కూడా లేదు. చేప కడుపులో ఒక్క నిమిషం ప్రార్థన ఆపి తుప్పిపోయే పరిస్థితిలో ప్రార్థన చేశాడు ఆయన. అంత ప్రార్థన చేసి వచ్చి వాక్యం చెప్తే ఊరు మారిపోయింది. కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్, ప్రార్థనతోనే కార్యాలు సాధ్యం పిల్లారా. ప్రార్థన లేకుండా నువ్వు చేసే ఏ కార్యం కూడా విజయవంతం రాదు. ఆదివారం చెప్పాను, ఎలియాజరు ఒక ప్రార్థనాపరుడిని ఒక అమ్మాయిని పెళ్లి సంబంధం తీసుకొని రా అంటే వెళ్తే 4 రోజుల్లో చక్కగా దేవుడు ఎన్నుకున్న అమ్మాయిని పట్టుకొని తీసుకొచ్చాడు. అదే ఊరికి, అదే ఇంటికి యాకోబు వెళ్ళాడు. యాకోబు కూడా అదే చెప్పారు, వెళ్ళి పెళ్లి చేసుకొని రమ్ము అని చెప్పాడు తండ్రి. మనం చదివాం పోయిన ఆదివారం. పెళ్లి చేసుకొని వచ్చుటకు తండ్రి అతను దీవించి పంపిణని రాయబడింది. పెళ్లి చేసుకొని రారా అన్నాడు. ప్రార్థనాపరుడు వెళ్తే 4 రోజుల్లో వచ్చింది. ప్రార్థన లేనివాడు పోతే 25 ఏళ్ళు పట్టింది. ఆమేన్. 25 ఏళ్ళు పట్టింది మనోడు పోయి పెళ్లి చేసుకొని రావటానికి. కాబట్టి ప్రార్థనతో విజయాలు సాధ్యం పిల్లారు. ప్రార్థన లేకుండా చేసే భక్తితో రిజల్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఎంత ప్రార్థిస్తున్నావో అది ముఖ్యం. ఎంత భారంతో ఉన్నావో అది కార్యాలు చేస్తుంది. నిజంగా చూడ, అతను ప్రార్థన జీవితంతో దేవుడు వచ్చి చేస్తుంటే ఊరు మారిపోయింది. అద్భుతమైన అభిషేకం, చాలా గొప్పది. యోనా జీవితంలో కొన్ని సంఘటనలు మనం చూద్దాం. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన సంఘటనలు. ఈ యోనా అంత గొప్ప ఉద్యమం రావటానికి యోనా చేసింది ఏమిటి? ఎందుకు యోనా ఒక్కరోజు మెసేజ్ ఇస్తే 1,20,000 మంది మారిపోయారు? ఒక్కరోజు మెసేజ్కి అంత గొప్ప ఉద్యమం ఎలా వచ్చింది? ఒక్కరోజు మెసేజ్కి అంతమంది ఎలా మార్పు చెందారు? ఏమిటి ఆ శక్తి? అది కనుక మనకు అర్థమైతే మన జీవితంలో అది కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుడు మార్పు లేని దేవుడు. యోనాకు ఒక చట్టం, నీకు ఒక చట్టం, నాకు ఒక చట్టం కాదు. యోనా చేసినట్టే నువ్వు నేను చేస్తే కూడా నీకు నాకు అదే రిజల్ట్ ఇవ్వగలడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. యోనా జీవితంలో బలహీనతలు ఉన్నమాట నిజమే. యోనా జీవితంలో తప్పులు ఉన్నమాట నిజమే. ఎందుకంటే అతను యూదుడు కనుక దేవుడు యూదులకే దేవుడు అనుకుంటున్నాడు. దేవుడు అందరికీ దేవుడైన అవగాహన లేదు వాళ్ళకి, యూదులకు అన్నాడు. పైగా తమ శత్రువులైన వారిని దేవుడు మార్చుకొని పంపిస్తున్నాడు. ఇజ్రాయెల్ దేశంలో అన్ని పట్టణాలు ఉండగా, అంతమంది ప్రజలు ఉండగా, యెరూషలేము ఉంది, బెత్లెహేము ఉంది, గిల్గాల్ ఉంది, గిబియా ఉంది, అనేక ఊర్లోని సమరయ పట్టణం ఉంది. అతను మరొక 10 గోత్రాలు ఉన్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి అన్నాడు. అనేక ఊర్లు ఉండగా ఇంతమంది ఎన్నో రకాల పాపాల్లో నామకార్థ స్థితిలో ఉంటే వీళ్ళందరినీ కాదని దేవుడు ఎక్కడో అన్యులు, ఒక విగ్రహారాధికులు, గుళ్ళు గోపురాలకు వెళ్ళే నినివే వాళ్ళ మీద దేవుడు ఎందుకంత శ్రద్ధ చూపుతున్నాడు నాకు అర్థం కాల. ఐ మీన్ చాలాసార్లు క్రైస్తవులు అనుకుంటారు దేవుడు మా మీదే శ్రద్ధ చూపుతాడు అని. దేవుడు నిన్ను దాటుకొని ఏ ఎరుగని విగ్రహారాధికుల మీద, అన్యుల మీద, లేకపోతే ముస్లిమ్స్ మీద, బౌద్ధుల మీద, వాళ్ళందరి మీద దేవుడు జాలి కలిగి ఉండొచ్చు.
ఈరోజు వాళ్ళని కూడా కాపాడాలని దేవుడు ఎదురు చూస్తూ ఉండొచ్చు. అనేక సార్లు మనం మన సంఘానికి వచ్చేవాళ్ళు మన కోసమే ప్రార్థన చేస్తూ మిగిలిన వాళ్ళని మర్చిపోతూ ఉండొచ్చు. ఒక్కొక్కసారి దేవుడు నేర్పిస్తాడు. ఆమేన్. యోనాకి నువ్వు వెళ్ళి నినివే పట్టణానికి దుర్గతి కలుగునని ప్రకటించు అన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళి మీకు నాశనం రాబోతుంది అన్నాడు. దేవుడు అనేకమైన పట్టణాలు నాశనం చేశాడు అప్పటికే బైబిల్లో. కానీ నాశనం చేసే ముందు వాళ్ళ ప్రవక్తను పంపి చెప్పాలి ప్రతి పట్టణానికి. చెప్పాడా? సొదొమ గొమొర్రా నాశనం చేశాడు రాశాడు, ఓకే. బబులోను పట్టణం నాశనం చేశాడు, వెళ్ళి చెప్పాడా? అనేక పట్టణాలను దేవుడు చరిత్రలో నాశనం చేశాడు. ప్రతిసారి ప్రవక్త వచ్చి చెప్పాడా? మరి ఈ పట్టణానికి ఎందుకు దేవుడు ప్రవక్తను పంపిస్తున్నాడు అంటే, దేవుడు ప్రవక్తను ఇస్తున్నాడు అంటే అది కృపకు సాదృశ్యం పిల్లరా. ఒక సేవకుడు పంపుతున్నాడు అంటే అక్కడికి ముందుగా వాళ్ళు రక్షించాలని ఆశపడుతున్నాడు దేవుడు. వాళ్ళు వినకపోతే వాళ్ళ శిక్షకు వాళ్ళే బాధ్యులు. ఆమేన్. దేవుడు ముందు హెచ్చరిక, తర్వాత తీర్పిస్తాడు. హెచ్చరిక లేకుండా తీర్పు ఇవ్వడు పిల్లరా. ఆమేన్. హల్లెలూయా. అయితే హెచ్చరిక దేవుడు హృదయాల్లో ఇవ్వచ్చు, పరిస్థితులతో ఇవ్వచ్చు. ఒక సేవకుని ద్వారా హెచ్చరిక చేశాడంటే అది కృప. ఆమేన్. హల్లెలూయా. నిజానికి ఐగుప్తు నాశనానికి ముందు కూడా ఫరో దగ్గరకు కూడా దేవుడు మోషేని పంపించాడు. నాకు ఆశ్చర్యం వేసిన సంగతి ఏంటంటే, దేవుడు కాపాడాలనుకుంటే డైరెక్ట్ కాపాడి తెచ్చేయచ్చు కదా. మోషేని వెళ్ళి ఫరోతో పోయి మాట్లాడాడు. ఫరోతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? దేవుడు తీసుకెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. వాళ్ళు ఒక ఎడ్జ్లో ఉన్నారు. దేవుడు అటు చీకటి కలగజేసి వీళ్ళని తెల్లారేపాటు తీసుకెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళి ఫరోతో మాట్లాడు, మళ్ళీ ఫరోతో మాట్లాడు. ఎందుకంటున్నాడు? వాళ్ళకు కూడా కృపనిస్తున్నాడు. వాళ్ళు కనుక మార్పు చెంది ఉండుంటే, వాళ్ళు పశ్చాత్తాపడి ఉంటే నినివేను క్షమించిన దేవుడే ఐగుప్తుని కూడా క్షమించుండేవాడు. వాళ్ళు క్షమించలేదు. ఫరో హృదయం కఠినమైంది కనుక దేవుడు శిక్షించాల్సి వస్తుంది. ఆమేన్. కాబట్టి సువార్త చెప్పటం మన ప్రియులరా, అది ప్రజలకు కృప. కొందరు తృణీకరించవచ్చు, కొందరు నచ్చకపోవచ్చు. కానీ నువ్వు ప్రేరణ కలిగి ఆత్మతో, ఉపవాసంతో, ప్రార్థనతో వెళితే దేవుడు దర్శించవచ్చు. ఆమేన్. దేవుడు పంపిన చోటకల్లా పోయి సువార్త చెప్పడం క్రైస్తవులకు మనకున్న గొప్ప ధన్యత పిల్లారా. ఒక క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు, అతను ఒక వీరుడు. రియల్ క్రిస్టియన్ పిరికోడు కాదు పిల్లారా. నిజమైన క్రైస్తవుని ఓడిపోయేవాడు కాదు. చూడండి, దానియేలు ప్రార్థన చేస్తే సింహాల బోన్లో పడేస్తారని తెలుసు, సింహాల దగ్గర చంపేస్తారని తెలుసు. ప్రార్థన మానేశాడా? ప్రార్థనలోనే కూర్చున్నాడు. బైబిల్ చెప్తుంది రోజు తలుపేసుకొని కూర్చొని ప్రార్థన చేస్తాడంట. ఆ మాట చెప్పగానే అతను మేడ గదిలో పైకెక్కి తలుపులు కిటికీలు తెరిచి ముమ్మారు యెరూషలేము వైపు చూసి ప్రార్థన చేశాడని రాయబడింది. ఏమైంది? మనోడిని తీసుకెళ్ళి సింహాల గుహలో వేస్తే సింహాల ఉపవాసం చేయించాడు. సింహాలతో ఫాస్టింగ్ ప్రేయర్. ఎంత అద్భుతం పిల్లారా. మనుషులతో ఫాస్టింగ్ ప్రేయర్ చేయించడం కష్టమవుతుంటే దానియేలు సింహాలతో ఉపవాస ప్రార్థన చేయించాడు. అవునా? షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏం చేశారు? తీసుకెళ్ళి వాళ్ళని మండి అగ్నిగుండంలో వేస్తే అగ్నిగుండాన్ని ఏసీ గదిగా మార్చుకున్నారు. అవునా కదా? చల్లగాలి హాయిగా ఉంది. అప్పుడు ఎక్కడే ఉండిపోతా ఉన్నారు. ఒక క్రైస్తవుడు పరిస్థితులను మార్చుకోగలరు పిల్లారు. నిజమైన క్రైస్తవులకి దేవుని శక్తి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పంపిన చోటకెల్లా వెళ్ళి సత్యానికి సాక్ష్యం ఇవ్వటం క్రైస్తవునికి ఉన్న గొప్ప ధన్యత. నిజమైన క్రైస్తవుడు ఓడిపోడు, భయపడడు, పిరికివాడు కాదు. అయితే సరే, ఇక్కడ చూడండి, ఇతన్ని నినివే పట్టణానికి పో అన్నాడు. ఇక్కడ విచిత్రం చూడండి. దేవుడు పొమ్మంటే యోనా చాలా డిప్లొమాటిక్గా ప్రవర్తించాడు. పలానా ఊరికి వెళ్ళి వాక్యం చెప్పు అన్నాడు. నీకు ఇష్టం ఉంటే ఏం చెప్పాలి? పోతాను తండ్రి, ఎప్పుడు పొమ్మంటావు, ఎలా పొమ్మంటావు, ఏదైనా అడగాలి. ఇష్టం లేకపోతే నేను పోను నాయనా, నా వల్ల కాదు ప్రభు, ఎవరిని పంపించని చెప్పాలి. పోతాను అని చెప్పట్లా, పోను అని కూడా చెప్పట్లా. యోనా తెలివినోడు చూడండి, ఎంత తెలివినోడు చూడండి. లోకంలో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంది? అబద్ధం చెప్పకూడదు, నిజం కూడా చెప్పకూడదు. అదే కమ్యూనికేషన్ స్కిల్. అలాంటి వాళ్ళకి యోనా మాస్టర్ అనుకుంటా. దేవుడి దగ్గరే కమ్యూనికేషన్ స్కిల్ వాడుతున్నాడు, తెలివి వాడుతున్నాడు. యోనవా నినివేకి వెళ్ళంటే తెల్లారి బ్యాగ్ సర్దుకున్నాడు, టకటక లగేజ్ సర్దుకున్నాడు. వాళ్ళ ఆవిడికి పిల్లలకి చెప్పారు, సామాన్లు పెట్టండి, సర్దు పెట్టండి, ఇదిగో బైబిల్ పెట్టు, బుక్స్ పెట్టు, ఇది పెట్టు, బట్టలు పెట్టు, అన్ని కొనుక్కున్నాడు. దేవుడు ఏమనుకోవాలా? నా మాట వింటున్నాడు అనుకోవాలి. కానీ వింటున్నాడా? అలాగని పోకుండా నేను పోను ప్రభు అని చెప్తున్నాడా? నేను పోలేను ఆయన ఏమన్నా వాడుకో అన్నాడా? మోషే చూడండి పిల్ల యథార్థపరుడు. నువ్వు వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళంటే నేను వెళ్ళను ప్రభు, నా వల్ల కాదు అని మోషే చెప్పాడు. అవునా?
మోషే చెప్పాడు. అదే యెషయా అయితే ఎవరు పోవాలని దేవుడు ఆలోచిస్తాం, కానీ ప్రభు నేనే పోతానని వచ్చాడు. పోతాను యెషయా వచ్చాడు, నేను పోవాలని మోషే చెప్పాడు. యోనా పోతాను అని చెప్పడు, పోను అని చెప్పడు. మాస్టర్ ఆఫ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్. పోతాను అని చెప్పట్లా, పోడని చెప్పట్లా. దేవుడి దగ్గరే తెలివితేటలు వాడుతున్నాడు పిల్లలు. మహా తెలివైన వాడు. నిజంగా చాలామంది ఉంటారు ఈ టైప్ వాళ్ళు. లోకంలో తెలివితేటలు కలగాలంటే యోనా నుంచి నేర్చుకోవచ్చాం వాళ్ళు. దేవుడు నినివేకి వెళ్ళాను కానీ తెల్లారి బ్యాగ్ సర్దేసుకున్నాడు. ఏమనుకోవాలి దేవుడు? అమ్మయ్య పోతున్నాళ్ళు యోనా అనుకోవాలి. కానీ దేవుడు సర్వని తిరిగిన వాడు కదా పిల్లరా. దేవుడిని ఎవరు మోసం చేయలేరు. ఆమె బ్యాగ్ సర్దుకున్నాడు. వాళ్ళ ఆవిడికి చెప్పాడు, ఎక్కడికి అంటే దేవుడు చెప్పిన పని చేయడానికి వెళ్తున్నాను అన్నాడు. అంత సర్దుకున్నాడు, వచ్చాడు. షిప్పు దాకా వచ్చాడు. ఆ ప్రయాణం అయ్యి ఆ ఎద్దుల బండి ఎక్కేసి లేదా గుర్రపు బండి ఎక్కేసి ఫలానా రేవుకి వచ్చి ఆ రేవులో కూడా ఓడల దగ్గరికి కూడా వచ్చాడు. కానీ లాస్ట్ మూమెంట్లో నినివేకి టికెట్ తీసుకోకుండా తార్షీష్కి టికెట్ తీసుకున్నాడు. అంటే ఒకవైపు దేవుడికి విధేయత చూపుతున్నట్టే ఉంది, మరొక వైపు తన సొంత మార్గాన్ని ఎన్నుకుంటున్నాడు. అంటే ఎస్ చెప్పటల్లా, నో చెప్పటల్లా. వెళ్ళి పలానా పని చేస్తామంటే ఎస్ పాస్టర్ గారు అంటాడు. చిన్న ఇద్దరు కుమారుల్లో ఉంటాడు. ఒకడు చేస్తానని పోతాడంటే చేయకుండా పోతాడంట. మరొకడేమో చెయ్యనని చెప్పి వెళ్ళి కూడా మనసు మార్చుకొని వచ్చి చేస్తానంటాడు. ఆమేన్. యోనా చూడండి పిల్లల, చేస్తాను అన్నట్టుగానే వెళ్ళాడు. అసలు నాకు ఆశ్చర్యం, నీకు ఇష్టం లేకపోతే దేవుడి దగ్గర నాకు ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. నీకు భయం అయితే భయం అని చెప్పొచ్చు కదా. సమూయేలు చెప్పాడు, ఎల్లిదిగో దావీదును యెషై కుమారులో ఒకడిని అభిషేకించమంటే నేను ఎట్లా పోతాను, పోతే సౌలు చంపేస్తాడు, నాకు భయం వేస్తుంది అంటాడు. అప్పుడు దేవుడు సాయం చెప్పాడు, ఉపాయం చెప్పాడు. దేవుని దగ్గర నీ తెలివితేటలు వాడకూడదు పిల్లల. నీకు వెళ్ళాలని ఉంటే వెళ్తానని చెప్పు. నేను వెళ్ళలేనంటే వెళ్ళలేనని చెప్పు. నీకు వెళ్ళాలని ఉంది కానీ భయం వేస్తుందంటే వెళ్ళాలని ఉంది కానీ భయం వేస్తుంది ప్రభు అని. లేకపోతే చెయ్యాలని ఉంది, నా శక్తి సరిపోదు ప్రభు అని అది కూడా చెప్పు. నీ బలహీనతలు ఓపెన్గా చెప్పాలి పిల్లరా. నీకున్న ప్రతిదీ దేవుని దగ్గరతో యథార్థంగా చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎన్నటెన్నట్టు కూడా యథార్థతని ఇష్టపడే దేవుడు పిల్లరా. ఆమేన్. 2, నీలో పాపం ఉన్నా కూడా దేవుని దగ్గర యథార్థంగా చెప్పుకోవాలి సుమా. పాపం ఉన్నా కూడా యథార్థంగా చెప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకోవాలంటే ధైర్యం కావాలి, శక్తి ఉండాలి. చూడండి, దావీదు 10 తంతుల సితారాను ప్లే చేశాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు, గొప్ప గొప్ప యుద్ధాలు చేశాడు. కానీ వ్యభిచారం చేసిన తర్వాత సంవత్సరం వరకు కూడా పాపాన్ని ఒప్పుకోలే. సంవత్సరం దాకా ఒప్పుకోలే. అంటే యుద్ధాలు చేసే శక్తి ఉంది, పాటలు పాడే శక్తి ఉంది, కానీ పాపాన్ని ఒప్పుకోవడానికి శక్తి లేకపోయింది, ఒప్పుకోలేకపోయాడు. చివరికి దేవుడు ఒక ప్రవక్తను పంపి అందరి ముందు ఆయన పాపాన్ని బయట పెట్టాల్సిన దుస్థితి వచ్చింది. అతిక్రమాన్ని దాచిపెట్టిన వాడు ఎప్పటికీ వర్ధిల్లడు. దేవుడు నీతో రావాలంటే, దేవుడు నిన్ను దర్శించాలి, దేవుడు బలపరచాలంటే నీ పాపాలు, నీ బలహీనతలు, నీ లోపాలు ఒప్పుకో. నీ తప్పులు చెప్పు. యోనా చెప్పాల్సింది, నేను వెళ్ళాలని ఉంది ప్రభువా, కానీ నాకు లేకపోతే నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఆయన మోషే డౌట్ అడిగాడు, నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, వెళ్తే నీ పేరు ఏందని అడుగుతారు, నీకు దేవుడు కలిసి లేదని అడుగుతారు, పలానా క్వశ్చన్ వేస్తారని చెప్పాడు. యోనాకి అసలు నువ్వు అన్యులు, వాళ్ళు అన్యులు ప్రభువా, సున్నత లేని వాళ్ళు నాయన, వాళ్ళకి బైబిల్ లేదు, వాళ్ళకి ప్రవక్తలు లేరు, వాళ్ళకి ఆరాధన లేదు, అక్కడికి ఎందుకు పంపిస్తున్నా ప్రభువా. 2, వాళ్ళకి నేను నమ్మిన ఇజ్రాయేలీలే నేను వాళ్ళకి మారు మనసు పొందట్లేదు. గుడికి వెళ్ళేవాడు ఏం మారుతాడు ఒక వారం 10 రోజుల్లో? ఏం మారుతాడు? అడిగి ఉండాల్సింది యోనా. గుడికి వెళ్ళేవాడి దగ్గరికి వెళ్ళమంటున్నా, వాళ్ళకి నిజమైన దేవుడు ఎవరో తెలియదు. వాళ్ళకి వెళ్ళిపోయి వాక్యం చెప్తే వాళ్ళు మారకపోతే నేను వెళ్ళిన పని వేస్ట్ అయ్యొద్దు కదా ప్రభువా. అడగాల్సింది. లేకపోతే ప్రభువా అసలు వీళ్ళ దగ్గర కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పొస్తే వీళ్ళు ఏమనుకుంటారు? మరి నా పరిస్థితి అడగాల్సింది యోనా. నువ్వు దేవుని దగ్గర ఓపెన్గా ఉండటం ముఖ్యం పిల్లల. దేవుడు ఎన్నటెన్నటికి నీ యథార్థతయే నీ హృదయానికి అనుకూలత. దావీదు తర్వాత నిలుచుకున్నాడు. కన్నింగా లోపల పాపాన్ని పెట్టుకుని ప్రజల దగ్గర కవరింగ్ చేసేసి, భర్త చచ్చిపోయిన తర్వాత ఆవిడ తెచ్చి పెళ్లి చేసుకుని జీవితాన్ని ఇస్తున్నట్టుగా నటిస్తే బాగుంటుంది అనుకున్నాడు. పర్సనల్గా ఎక్కడో ఒప్పుకుంటే సరిపోయింది కదా అనుకున్నాడు. దేవుడు నువ్వు పాపాన్ని ఎంత భయపడకుండా చేసావో, తప్పును కూడా సిగ్గు విడిచి తగ్గించుకొని, ఎందుకంటే నువ్వు తప్పు చేసావని చెప్తే వచ్చే కన్సిక్వెన్సెస్ డేంజర్గా ఉంటాయి. అంత పరిశుద్ధుడిగా చూస్తున్న దావీదు ఇంత పాపం చేశాడంటే ఆయన కుటుంబంలో ఉన్న విలువ, సమాజంలో ఉన్న విలువ, అందరి మధ్యన విలువ పడిపోయింది.
బైబిల్లో బాప్తిసం యేసుక్రీస్తు నామంలో మాత్రమే అని ఉంది. మరి తండ్రి కుమారులు ఇస్తారు ప్రజలు ముగ్గురు దేవుళ్ళని నమ్మి. మరి తండ్రి కుమార తప్పు, యేసుక్రీస్తు నామం నిజమని చెప్పి నువ్వు ఇచ్చింది తప్పు అని పబ్లిక్గా ఒప్పుకోవాలంటే ధైర్యం కావాలి. బ్రదర్ యేసన్న 36 సంవత్సరాల తర్వాత నేను ఇచ్చింది తప్పు, ఇన్నేళ్ళు నేను చేసింది తప్పు అని పబ్లిక్గా ఒప్పుకొని మరి చేశాడు. ధైర్యం కావాలి పిల్లరా. నువ్వు మోసపోయావు అని ఒప్పుకోవాలంటే గట్స్ ఉండాలి. చూడండి, పెద్ద పెద్ద గిఫ్ట్ ఉంది, సితారాలు వాయించాడు, దెయ్యాలు వెళ్ళగొట్టాడు, యుద్ధాలు గెలిచాడు, సింహాన్ని చంపాడు, కానీ పాపాన్ని ఒప్పుకొని ధైర్యం లేకపోయింది దావీదు. ఆమేన్. దేవుని దగ్గర నీ పాపాన్ని ఒప్పుకో, నీ బలహీనతలు ఒప్పుకో, నీ లోపాలు ఒప్పుకో. ఆమేన్. హల్లెలూయా. యోనా దేవునితో తన తప్పులు చెప్పలేకపోయాడు, తన బలహీనతలు చెప్పలేకపోయాడు, తన డౌట్లు చెప్పలేకపోయాడు. ఇది చాలా డేంజర్ పిల్లర్. అపోస్తులు కూడా ప్రభువుతో నడుస్తున్నప్పుడు ఆయన చెప్పింది అర్థం కాల వాళ్ళకి. మనుష్య కుమారుడు యెరూషలేముకి వెళ్తున్నాడు, వాళ్ళని చంపెదరు, ఆయన 3 రోజులు లెగుస్తున్నాడు. వాళ్ళకి భయం వేసిందంట అడగటానికి. దానివల్ల ఎవరికి నష్టపోయారు? వాళ్ళే కదా. వాళ్ళ కళ్ళ ముందు ఆ ప్రవచనాలు జరుగుతున్న గుర్తుపట్టలేకపోయారు. ఎందుకు? వాళ్ళకి అర్థం కానప్పుడు డౌట్ వెళ్ళి అడిగితే ప్రభువు వివరించి చెప్తాడు. నీకు ఏది అర్థం కాకపోయినా, ఏది డౌట్ ఉన్నా దేవుని దగ్గర కూర్చొని, తండ్రి నాకు ఇది అర్థం కావట్లేదు, నాకు తెలియట్లేదు, లేకపోతే నా పరిస్థితి ఇది, నాకు సాయం చేయి అని యథార్థంగా దేవుని దగ్గర అడుగు. దేవుడు సాయం చేస్తాడు. నీ వాక్యాన్ని వినలేకపోతున్నాను, లేకపోతే గ్రహించలేకపోతున్నాను, లేకపోతే నా వల్ల కావట్లేదు, నాకు పలానా బలహీనత ఉంది, నాకు సాయం చేయి. దేవుని దగ్గర యథార్థత ముఖ్యం పిల్లారా. యథార్థత ముఖ్యం. చాలా యథార్థంగా నీ ఏ తప్పైనా. పాపం ఒక సహోదరుడు పాపం మొన్న ఫోన్ చేసి, అయ్యా నేను పలానా బలహీనతతో బాధపడుతున్నాను, నా వల్ల కావట్లేదు అన్నాడు. ప్రార్థన చేస్తాం బ్రదర్. దేవుని దగ్గర దేవుడు మార్గాన్ని తెరుస్తాడు. ఈ శోధన జయించలేకపోతున్నాను, చెప్పు దేవుని దగ్గర. లేకపోతే పలానా డౌట్లోనే అడుగు. యోనా ఏమీ లేకుండా మనసులో అన్నీ పెట్టుకొని, ఆయన మనసులో బోల్డెన్ డౌట్లు ఉన్నాయి, దేవునితో ఏం మాట్లాడలా. అలాగని దేవుడికి నో అని చెప్పలా. అలాగని విధేయత చూపించాడా? ఇష్మాయేలు పంపు అన్నప్పుడు అబ్రహాం కూడా బోల్డెన్ డౌట్లు ఉన్నాయి, కానీ దేవుడు చెప్పింది చేయడం నాకు ఉత్తమం అని నమ్మాడు, విధేయత చూపించాడు. నీకు విధేయత చూపే మనసు ఉంటే డౌట్లు పక్కన పెడతావు. లేదా తెలుసుకోవాలి నేను అని మనసు ఉంటే చెప్పి క్లియర్ చేసుకుంటావు. మనోడు విధేయత చూపలా, క్లారిటీ కూడా రాలా. మరి బయలుదేరాడు కమ్యూనికేషన్ మాస్టర్. ఏం చేశాడు? కమ్యూనికేషన్లో పిహెచ్డీ చేసినట్టుగా మనుషుల్ని మస్కా కొట్టినట్టు దేవుని కూడా మస్కా కొడదామని ఆడదాకెళ్ళి లాస్ట్కి టికెట్ మార్చి వెళ్ళిపోయాడు. ప్రజల దృష్టిలో దేవుడు చెప్పాడు పోయాడు అన్నట్టు ఉంటుంది. నేను ఎక్కడో చోటుకెళ్ళి అయితే వచ్చేస్తాను, నా పని అయితే అయిపోయింది. దేవుడు కనుక అడిగితే ప్రభు ఆడదాకా వెళ్ళిపోయినాక టికెట్ మరి ఆయన ఆ ఊరు దొరకలేదు, తెల్లని చెప్పొచ్చు అనుకున్నాడు, ఏమనుకున్నాడు మరి. మొత్తానికి తార్షీష్ వెళ్ళే ఓడెక్కాడు. బైబిల్ చెప్తుంది చాలా అద్భుతంగా. ఆ ఓడలోకి వెళ్ళాడు. ఓడలో పైన పార్టీలు జరుగుతున్నాయి, కింద పూజలు జరుగుతున్నాయి. ఎందుకంటే షిప్ నేను చాలాసార్లు ఎక్కాను. లక్షద్వీప్ వెళ్ళి ఎప్పుడు ఎక్కాను, అండమాన్లో షిప్పులు ఎక్కాను. షిప్పుల్లో చాలా ఉంటాయి పిల్లరా. షిప్పులు 5-6 అంతస్తుల షిప్పులు ఉంటాయి, 3 అంతస్తులు ఉంటాయి, చాలా. నేను 5 అంతస్తుల షిప్పులు 2 సార్లు ఎక్కాను. అండమాన్లో మాత్రం మీడియం సైజు షిప్పులు ఎక్కాను. ఇంకా క్రూజ్ షిప్పులు ఉంటాయి, 7 అంతస్తులు, 10 అంతస్తులు, 12 అంతస్తులు కూడా. అందులో బార్లు ఉంటాయి, క్లబ్ ఉంటుంది, డ్యాన్సులు ఉంటాయి, డిస్కోలు ఉంటాయి, అనేకమైన ఉంటాయి. రకరకాల పిక్నిక్ స్పాట్స్ ఉంటాయి, చూసే ఉంటాయి, చాలా అద్భుతమైనవి ఉంటాయి. యోనా మరి అన్నిటిని చూస్తున్నాడు. మొత్తానికి రకరకాలు చూశాడు. బళ్ళు ఇచ్చే ప్రదేశాలు ఉంది, ప్రార్థనా స్థలాలు ఉన్నాయి, అన్నీ మానేసుకొని కింద బంక్ క్లాస్ అంటారు. బంక్ క్లాస్ అంటే వెళ్ళిపోయి అక్కడ కూర్చొని పడుకునేది, రెస్ట్ తీసుకునేది. అక్కడ చెప్తుంది యోనా పోయి అక్కడ ఓడలో కింద పోర్షన్లోకి వెళ్ళి పడుకొని నిద్రపోతున్నాడు అని. నిద్రపోవడానికి కింద ప్లేస్ బాగుంటుంది, ఎందుకంటే ఊగదు ఎక్కువ. నిద్రపోదాం అనుకుంటే కిందకి వెళ్ళి పడుకుంటారు. ఎప్పుడైతే పిల్లలు నువ్వు నీ డౌట్లు క్లారిటీ లేక నీకు అర్థం కాకుంటావో నీకు అలసట వస్తుంది, నిద్ర వస్తుంది. అర్థం కాకపోతే 2 ఆసక్తి లేకపోయినా నిద్ర వస్తుంది. ఈయనకి పాపం అదే సమస్య యోనాకి. ఇక్కడ చూడండి, యోనా ఓడ అమరమునకు పోయి నిద్రపోతున్నాడు. ఇక్కడ చూడండి 4వ వచనం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చును. దేవుడు ఆ ఓడ మీద తుఫాను పుట్టించాడు.
పెద్ద తుఫాను రేగుతుంది. విచిత్రం ఏంటంటే ఆయనకి తెలుసు ఈ తుఫాను ఆయన్ని బట్టే వస్తుంది. ఆయన్ని బట్టే ఓడలో ఉన్న వాళ్ళందరికీ ప్రమాదం ఏర్పడుతుందని తెలిసినప్పుడు, ప్రభా తప్పు చేసింది నేను నాయనా, వీళ్ళందరి మీదకి ఎందుకు ప్రభా తుఫాను అని ఒప్పుకోవాలి. అప్పుడైనా లేచి ప్రార్థించాలి. అప్పుడైనా దేవుని దగ్గర మొర్ర పెట్టాలి. ఆమేన్. విచిత్రం చూడండి. అప్పుడు ముందు ఎవరు ప్రార్థన చేస్తున్నారు అని రాయబడింది? 5వ వచనం. నావికులు భయపడి ప్రతివాడు తమ తమ దేవతను ప్రార్థించారు. ఓడలో ఉన్న విగ్రహారాధికులు ప్రార్థన చేస్తున్నారు. మన విశ్వాస తీసుకెళ్ళి ఉన్నాడు. ఎంత అవమానం పిల్లలు దేవుని నామానికి, ఎంత అవమానం, ఎంత సిగ్గుచేయటం. ఈరోజు వర్తమానం తెలియని వాళ్ళు ఎంతో ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నా, అయ్యో ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుందని. వాక్యాన్ని తెలిసి ఆది అపోస్తల బోధలో ఉండి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసిన వాళ్ళు ప్రార్థన చేయట్లా. ఈరోజు గాజా యుద్ధాన్ని బట్టి, లేకపోతే రష్యా యుద్ధాన్ని బట్టి, అమెరికా పరిస్థితులను బట్టి అన్నీ తెలిసిన వాక్యాన్ని వివేచించిన వాళ్ళని ప్రార్థన చేయట్లా. తెలియని వాడికి ఏదో జరగబోతుంది ప్రపంచంలో అని గుర్తిరిగి కొన్ని నామకార్థ సంఘాల్లో, కొన్ని ఆచారం వాక్యం తెలియని సంఘాల్లో ప్రార్థన చేస్తున్నారు. వాక్యాన్ని తెలిసిన ప్రార్థన చేయటంలా. ఇలా సువార్తకు పెద్ద అడ్డంకు సత్యాన్ని ఎరిగి ఆత్మలో సరిగా లేనివాళ్ళు పిల్లారు. వీళ్ళే పెద్ద అడ్డంకు. ఆమేన్. ఆ ఓడ మీద తుఫాను ఎవరిని బట్టి వస్తుంది? అవిశ్వాసిని బట్టి వస్తుందా? విగ్రహారాధికుని బట్టి వస్తుందా? నామకార్థికుని బట్టి వస్తుందా? ఎవరిని బట్టి ఉగ్రత వస్తుంది? అక్కడ అవిధేయత చూపుతున్న సత్యములో ఉన్నవాడిని బట్టి ఉగ్రత వస్తుంది. ఎంత ప్రమాదం ప్రియారా. ఒకవేళ నువ్వు ఉన్న ఏరియా నువ్వు మార్పు చెందకపోవటం వల్ల దేవుడు ఉగ్రత వస్తుందేమో. అక్కడ నీ ప్రాంతానికి నిన్ను బట్టి అకాల వర్షాలు సకాలంలో రాకపోతున్నాయేమో, లేకపోతే అనుకోని వర్షాలు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయేమో. నీ మార్పు కోసం దేవుడు చూస్తున్నాడేమో. సోదరుడా సోదరి, ఆలోచించు, పరిశీలించు. యోనాను బట్టి అక్కడ తుఫాన్లు వస్తుంది. యోనాను బట్టి దేవుడు కోపగిస్తున్నాడు. ఎందుకంటే యోనాకి వాక్యం తెలుసు, యోనాకు దేవుడు అంటే తెలుసు. కానీ భక్తిలో సరిగా లేడు. సరైన ప్రార్థనా జీవితం లేదు. దేవుడు అంటే ప్రేమ ఉంది, కానీ సరైన సమర్పణ లేదు, సరైన ఆసక్తి లేదు, సరైన తీర్మానం లేదు. దేవుడు సందికి వెళ్తున్నాడు, కానీ సరైన ఆసక్తి లేదు. ఏం చేశాడు? యోనాను బట్టి అస్సలు ఆ ఓడలో ఉన్న అందరి మీద తుఫాను కొట్టినట్టు దేవుడు ఒక పిల్లరా. ఒక్క వ్యక్తిని బట్టి అంతమంది మీదకి దేవుడు ఉగ్రతను తీసుకొచ్చాడా? ఆలోచించండి. దేవుడు యోనా మీద కోప్పడాలంటే యోనా పడుకున్న మంతం సుట్టుకుని పడిపోయి ఇరిగిపోయి చేయొచ్చుగా. యోనా పడుకున్న చోట బల్బు మీద పడి ఆమె పడేలా చేయొచ్చు కదా. యోనా ఒక్కడిని బట్టి ఓడలో ఉన్న మొత్తం అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. చూడండి, ఒక్క వ్యక్తి అవిధేయత మొత్తం ఓడలో ఉన్న వేల మంది మీదకి దేవుడి ఉగ్రతను తీసుకొస్తుంది. ఒక్క వ్యక్తి అవిధేయత ఒక ఊరి మీదకి అవిధేయతను తీసుకురాగలదా? ఎస్. ఒక ప్రాంతం మీదకి ఎస్. ఒక దేశం మీదకి ఎస్. తప్పిపోయిన కుమారుడు విషయంలో బైబిల్ ఏం రాయబడింది? ఆడు ఒక్కడి వల్ల దేశం మొత్తాన్ని కరువిచ్చాడంట దేవుడు. ఒక్కడి వల్ల ఒక దేశాన్ని కరువిచ్చాడంట. ఆకాను అనే ఒక్కడి వల్ల ఇజ్రాయేలు యొక్క 6 లక్షల సైన్యం ఓడిపోయింది. ఒక్కడి వల్ల. దేవుడు ఆ యెరికో పట్టణంలోని సొమ్ములో ఏది ముట్టుకోవద్దు అంటే వీడెళ్ళి ఒక బబులోను వస్త్రం, అంటే రాజుగారు వేసుకునే బట్టలు కింద పెడితే ఆ డబ్బు బట్టలు తీసుకున్నాడు. ఒక బంగారు కమ్మి తీసుకున్నాడు. ఒక 30 తులాల బంగారం అను 300 తులాల వెండి తెచ్చుకొని వాడు ఒక్కడు దొంగతనం చేస్తే ఇజ్రాయేలీలు 6 లక్షల మంది ఓడిపోయారు. మాట ఇచ్చాడు దేవుడు, మీకు ఎప్పుడు ఓటమి రాదు, మీలో ఒక్కడు కూడా చిన్న గీత కూడా పడదన్నాడు, ఒక్కడు కూడా చావడన్నాడు. కానీ ఆ ఒక్కడి తప్పు వల్ల 16 మంది చచ్చిపోయారు ఇజ్రాయేలీలు. సంఘములో ఒక్క వ్యక్తి పాపం, సత్యాన్ని తెలిసిన ఒక్క వ్యక్తి అవిధేయత ఆ ఊరు మీదకి, ప్రాంతం మీదకి, అందరి మీదకి ఉగ్రతను తీసుకురాగలదు సుమా. ఆమేన్. హల్లెలూయా. చార్లెస్ ఫిన్నీ అనే సేవకుడు చెప్తాడు, ఉద్యమం 2 రకాలుగా వచ్చిందట. ఆమేన్. దేవుడు ఒక వ్యక్తిని రక్షించి బలపరిచిన ఉద్యమం వచ్చిందట. దేవుడు ఒక వ్యక్తిని శిక్షించి చంపిన ఉద్యమం వచ్చిందట. నిజమేనా? పౌలు రక్షించబడ్డాడు, ఉద్యమం వచ్చింది. ప్రార్థన చేసుకున్నారు, ఉద్యమం వచ్చింది. ఒక పట్టణంలో ఆ బలహీనమైన పాదలు కలిగిన వాడిని అతను స్వస్థపరచగానే ఉద్యమం వచ్చింది.
అదే బైబిల్ చెప్తుంది. అననీయ సప్పీరాని దేవుడు చంపగానే అందరికీ భయం వేసిందని రాయబడి. ఈ విషయం విన్న సంఘస్థులకును అందరికీ, సంఘానికి వెలుపడున్న వాళ్ళు కూడా భయం వేస్తుందంట. బీ కేర్ఫుల్. చాలామంది దేవునితో ఆటలాడుకుంటూ ఉంటారు పిల్లలు. ఎన్నో సంవత్సరాలన్నా మారు మనసు పొందక, బాప్తిస్మం తీసుకోక, పరిశుద్ధాత్మను తిరిగి జన్మించక దేవునితో ఆటలాడుకునే వాళ్ళు ఉంటారు. ఆమేన్. ఈ వాక్యం వినేవాళ్ళు కూడా, భవిష్యత్తులో వినేవాళ్ళు కూడా పిల్లారా, లైవ్లో వినేవాళ్ళు చెక్ చేసుకోండి. నీ ఒక్కడ వల్ల నీ గ్రామానికి, నువ్వు ఉన్న ప్రాంతానికి దేవుడు గుర్తొస్తుందేమో. నీ ఒక్కడ వల్ల చుట్టుపక్కల ఏరియా మీద దేవుడు కోపగిస్తున్నాడా. ఒక ఆయన అన్నాడు, ఏమండి మా చుట్టుపక్కల ఊళ్ళు దూరం అన్ని చోట్ల బాగా ఉంటుందండి, మా ఊళ్ళో మా 2 ఏళ్ళగా ఏ పంటలు పండట్లేదని అన్నాడు. నీ ఒక్కడ వల్ల దేవుడు గుర్తొస్తుందేమో ఆలోచించుకో సోదరుడా. నీ ఒక్కడ వల్ల కోపం వస్తుందేమో. ఏమండి మా రొయ్యలన్నీ పోతాయి అని అన్నాడు. నీ ఒక్కడ వల్ల గుర్తొస్తుందేమో. బీ చెక్ యువర్ సెల్ఫ్. అది అని ఇదని నేను చెప్పటంలా, బట్ చెక్. ఒక్క యోనా వల్ల మొత్తం ఓడలో అన్ని అంతస్తులో ఉన్న అందరి మీదకి దేవుడు కోపాన్ని రేపుతున్నాడు. ఎంత భయంకరం పిల్లరా. ఒక్కడి వల్ల ఊరు మొత్తానికి దేవుడు, ఓడ మొత్తానికి, ఒక్క వ్యక్తి అవిధేయత ఓడలో ఉన్న 100 మందికి. వాళ్ళు ఏం తప్పు చేయలా, వాళ్ళలో ఒక అవిధేయుడు ఉన్నాడంతే. ఇక వీళ్ళు వాళ్ళ దేవతలు ప్రార్థన చేస్తున్నారంట. ఎంతసేపు ప్రార్థన చేసిన ఆగటలు ఇంకా పెరుగుతుంది. ఓడలో బాగా ఎక్కువైతే ఓడని శులకం చేయడానికి ఏం చేస్తారంటే సరుకులు మొత్తం పారేస్తారు. పాపం వాళ్ళు అక్కడ నుంచి తార్షీషు దాకా 2 నెలల ప్రయాణానికి సరుకులన్నీ పెట్టుకున్నారు. కింటాలు గోధుమలు, బియ్యము, కందిపప్పు, అన్ని సామాన్లు పెట్టుకున్నారు. ఇక వాళ్ళకి ఏ అవకాశం లేక చేతుల వాళ్ళకున్న ఫుడ్ మొత్తాన్ని పడేస్తున్నారు. దేవుడు కోపం ఎంత లెవెల్ చూడ. ఒక్కడి అవిధేయత అంతమందికి ఆకలి తీసుకొస్తుంది. వాళ్ళ తర్వాత వెళ్ళారు, కానీ ఫుడ్ లేకుండానే పోయారు కదా. ఒక్కడి అవిధేయత అందరి ప్రాణాల మీద ప్రమాదాన్ని తీసుకొచ్చింది. ఒక్క వ్యక్తి అవిధేయత అందరి ఆహారాన్ని తీసేసింది. నీ ఒక్కడి అవిధేయత అనేక మంది మీదకి ఉగ్రతను తీసుకొస్తుందేమో పరిశీలించుకో సోదరుడా, సోదరి. వాక్యం తెలిసిన వాడే, దేవుడిని ప్రేమించిన వాడే, దేవుని వాక్యాన్ని ఎరిగిన వాడే, కానీ అవిధేయత, ఎక్కడో అవిధేయత. ఆమేన్. అందుకని బల్లర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అంటాడు. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ ఎ సాక్రిఫైస్. ఆమేన్. నువ్వు చేసే త్యాగం కంటే కూడా విధేయత గొప్పది. ఇంత దారుణం. ఇక్కడ చూడండి, వాళ్ళు అంతా ప్రార్థన చేశారు, సముద్రంలో సరుకులు పాడేశారు. అప్పటికి యోనా ఓడ దిగువన భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అంత తుఫాను వస్తుంటే, ఆడిని బట్టి మొత్తం ఓడంతా షేక్ అవుతుంటే, అందరి ఫుడ్డు పోతుంటే, అయినా కానీ చలనం లేదు మనోళ్ళు. ఒక్కడిని బట్టి సంఘం మొత్తం చెడిపోతున్నా, ఊరు నాశనం అవుతున్నా, అలా ఉన్నాడు. ఎంత దారుణం పిల్లారా. అప్పుడు ఓడ నావికుడు తన యొద్దకు వచ్చి ఏమన్నాడు, పోయి ఏమని రాయబడింది 6వ వచనంలో, ఏమని పిలిచాడు ఆయన్ని, నిద్రపోతా, నీకేం వచ్చింది. ఒక సేవకుణ్ణి, ఒక ప్రవక్తని, ఒక అన్యుడు వచ్చి ఒరే నిద్రపోతాడా, ఎట్టతులా నిద్ర, అన్యుడు వచ్చి సిగ్గుచేటు వాడి చేత చెప్పించుకుంటున్నాడు. ఇంత వాక్యం తెలిసి మీరెందుకు చేస్తున్నారు అని కొన్నిసార్లు అన్యులు వచ్చి చెప్పించుకునే దుస్థితి కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. ఒక చోట ఒక సంఘంలో పాస్టర్ని పెట్టాల్సినప్పుడు ఆ సేవకుడేమో ఒకరిని పెట్టాలని, ఆయనకి వాక్యాన్ని బోధించిన సేవకుడేమో మరొకరిని పెట్టాలని. ఒక ఊర్లో రాత్రిపూట వచ్చి విషయం జరుగుతుంటే, ఆ పాస్టర్ గారు అప్పుడే హాస్పిటల్లో పేషెంట్ అయి బయటకు వస్తే కృతజ్ఞత కూటమిగా పెద్ద ఆయన్ని పిలిస్తే, ఆ పెద్ద ఆయన పెట్టాలని ఈయనేమో అప్పటికి మరొకరు నియమించాడు. ఎవరికి అధికారం ఉంది? స్థానిక సేవకుడికే కదా. బయట నుంచి వచ్చావు ఎంతున్నా, ఆ బయట నుంచి వచ్చిన సేవకుడు, ఆ సేవకుని వాళ్ళందరూ కూర్చి అతను కొన్ని విషయాలు చెప్తా ఉంటుంటే ఎంత సిగ్గుచేటంటే, ఆ ఊరి సర్పంచ్ ఒక అన్యుడు వచ్చి వాళ్ళకి చెప్తున్నాడు, రాత్రి 11 అవుతుంది, అరుపులేంటి, ఆ కేకలేంటి, మీరు క్రైస్తవులేనా, మీరు పాస్టర్లా, మీరు దేవుని మందిరానికి వెళ్తారా, మీరు వాక్యం చెప్పేవాళ్ళేనా, అన్యుడు వచ్చి చెప్పాల్సి వస్తుంది. ఈ టైంలో ఏంటయ్యా ఇది,
అరుచుకోవటాలేంది, వాళ్ళు అరుచుకుంటా కేకలేస్తుంటే అందులోకి చెప్పాల్సి వచ్చింది. ఈరోజు కొన్ని సంఘాల్లో ఆస్తుల కోసం పెద్ద పెద్ద పోలీస్ స్టేషన్ రచ్చకెక్కుతుంటే అన్యులు వచ్చి వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది. ఏంటి పరిస్థితి? ఇంత దారుణం పిల్లరా. ఒక ప్రవక్తని అతను ప్రార్థన చేస్తున్న యుద్ధాల్లో గెలిచారంట. యెరోబాము అనే రాజుకు దర్శనం చెప్పి చెప్పాడంట, పలానా టైంకి వస్తారని. అంత అనుభవం ఉన్న ఇంత పెద్ద సీనియర్ సేవకుడికి ఒక అన్యుడు వచ్చి ఇస్తున్న టైటిల్ మాస్టర్ గారు అని పిలవట్లా, ఓ గొప్ప దైవజనుడా అని పిలవటల్లా, అని పిలుస్తున్నాడు నిద్రపోతాడా. ఏం పోయే కాలం వచ్చిందిరా నీకు, ఎట్ట పడుతుందిరా నీకు నిద్ర. ఎంత సిగ్గుచేటు పిల్లరా అసలు అతనది. అంటే షేమ్, ఎంత అవమానం అది. ఎట్ట పడుతుంది నీకు నిద్ర? నీ మొత్తం ఇంత జరుగుతుంటే ఎలా ఉన్నావు? లేచి నీ దేవుడికి ప్రార్థన చేసుకోరా బాబు, ప్రార్థన చేయరా ఒరే, ప్రార్థన చేయరా బాబు, ప్రార్థన చేయరా. ఒక అన్నుడు చెప్తున్నాడు పిల్లారా, ప్రార్థన చేయరా బాబు అని. ఎంత దారుణం పిల్లారా. ఒక క్రైస్తవుడికి వచ్చి పాపం ఒక అతను, ఏమండి పనులను టార్చర్ పెడుతున్నారండి, ఆడ సంగతి తేల్చండి అంటే రోజుకి వచ్చి పద్దాకాలు చెప్తుంటే ఒక పాస్టర్ గారు అతను అన్నాడు, అయ్యా ప్రార్థన చేయ, మేము చూస్తాం కానీ ప్రార్థన చేయ అన్నాడు. దేవుడు గొప్పోడు కదా, మేము చేసేది చేస్తాం, నువ్వు ప్రార్థన చేయాలి, ఆడ సంగతి తేల్చాల్సిందని రెచ్చిపోతున్నాడు ఆయన. ప్రార్థన చేయండి సార్. ఒక పాస్టర్ గారు ఒకళ్ళ మీద కేసు వేస్తే హైకోర్టు చెప్పింది, పాస్టర్ అయిన నువ్వు ప్రార్థన చేస్తే నీ దేవుడు సాయం చేస్తాడు కదా. సుప్రీంకోర్టు జడ్జి కూడా ఒకళ్ళు మొన్న ఒక కేసు వేస్తే అదే అన్నాడు, మీరు ఎందుకు తీర్పులు చేసుకుంటారు, మీ భగవంతుడికి ప్రార్థన చేసుకోండి, మీ భగవంతుడు మీకు సాయం చేస్తారు కదా. అదే జరిగింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సిజేఐ అలా అన్నందుకు ఆయన మీద కూడా చెప్పేసి వేసాడు బూటు. అది అతనికి అవమానం, ఇస్రేషుడికి అవమానం. అంటే నాకు నా దేవుడి మీద నమ్మకం లేదు అంటే అవమానం అది. ఈరోజు ప్రజలు సమస్యను దేవుడి చేతుల్లో పెట్టకుండా వాళ్ళు తీసుకొని ట్రై చేస్తున్నారు పిల్లలు. అదే సమస్య. అన్నుడు చెప్తున్నాడు ప్రార్థన చేయరా బాబు, ప్రార్థన చేయని. ఎంత సిగ్గుచేడు పిల్లారా. సంఘాల్లో గొడవలు కష్టం ఇవన్నీ జరుగుతుంటే అన్నీ మానేసి ప్రార్థన చేసే దేవుడు రంగం మీదకి వస్తాడు కదా. ప్రార్థన మానేసి ఫైటింగ్లు ఎందుకు, రాజకీయాలు ఎందుకు, మీటింగ్లు ఎందుకు. కొన్ని చర్చిల్లో మీటింగ్లు పద్దాకలు పెడుతుంటారు, ఏం చేద్దాం, ఇది చేద్దాం, మీటింగ్ తర్వాత మీటింగ్. అయ్యా మానేసి ప్రార్థన చేయండి, దేవుడు రంగం మీదకి వస్తాడని చెప్పాల్సిన దుస్థితి. ఆమేన్. అప్పటికి లేచి ప్రార్థన చేశాడా? నిద్ర నుంచి లేచాడు, ప్రార్థన మాత్రం చేయట్లా. ఒక పడిపోయిన మనిషి స్వభావం ఎలా ఉంటుందో చూడండి పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. ఓ నిద్రపోతా, నీకేమి వచ్చింది, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించయ్యా. మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించనేమో అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పైన వాళ్ళు ఎంత చేసినా వాళ్ళకి అర్థం కాకపోతుంటే, అయితే వాళ్ళకి అర్థమైంది మాలో ఎవరో ఎప్పుడో తప్పు చేశారు, ఎవరిని బట్టి కీడు వచ్చిందో తెలిసేద్దామని వాళ్ళు చీటీలు వేయటం ప్రారంభించారు పిల్లలు. వాళ్ళకి తెలియదు నిజమైన దేవుడు ఎవరో, కానీ దేవుడిని మాత్రం తెలుసు. కాబట్టి అందరూ ప్రార్థన చేసి ఎవరిని బట్టి వచ్చినా చీట్లు వేసుకుంటున్నారంట. దేవుడు జవాబిస్తాడని వాళ్ళు నమ్ముతున్నారు. ఎంత బాధాకరం. ఆమేన్. చీట్లు వేయగా తీర్పు తెచ్చుట యెహోవా వశమని రాయబడింది. దేవుడు ఇస్తాడట. అందుకే యెహోషువ చీట్లు వేశాడు. అపోస్తులు కూడా చీట్లు వేశారు, కానీ చీట్లో తప్పు చేశారు. వీళ్ళిద్దరిలో ఎవరు అనుకున్నావు చెప్పు ప్రభువా అన్నాడు. మత్తీయ, యోసేపు ఇద్దరు పేర్లు రాశారు. వీళ్ళిద్దరు కాకుండా ఎవరైనా ఉన్నాడా అని చెప్పి మూడో ఆప్షన్ ఇలా దేవుడికి. వాళ్ళిద్దరు కూడా కాదు, పౌలు దేవుడు అనుకున్నవాడు, ఇంకెవరన్నా ఉన్నారా అని. సమూయేలు చీట్లు వేసినప్పుడు సమూయేలు ఇంకెవరన్నా ఉన్నారని అడుగుతాడు దేవుణ్ణి. అప్పుడు ఇంకొక వ్యక్తి రావాల్సినది సౌలు, అతను అదిగో అక్కడ ఉన్నాడని చెప్పి దేవుడు మాట్లాడాడు. ఆప్షన్ ఇచ్చాడు దేవుడికి తెలుసుకుందామని. వీళ్ళు ఆప్షన్ కూడా ఇవ్వకుండా చేస్తుంటారు. కానీ వీళ్ళు మాత్రం ఓడలో లిస్ట్ ఎంత ఉందో చెప్పండి, కింద బెంచ్లు ఎంతమంది ఉన్నారు, రెండో బెంచ్లు ఎంతమంది ఉన్నారు, ఫస్ట్ ఏ డెక్కులో ఏ అంతస్తులో ఉన్న వాళ్ళ వల్ల వచ్చింది, మొదట 2, 3, 4, 5 ఏ అంతస్తులో బుక్ చేసుకుని టికెట్ వాడి వల్ల వచ్చిందని వాళ్ళు బాగా ప్రార్థన చేసి వేస్తే ఫస్ట్ అంతస్తు వల్ల అని వచ్చింది. ఆ ఫస్ట్ అంతస్తులో కూడా 200 మంది ఉన్నారు. ఈ 200 మందిలో ఎవరి వల్ల వచ్చింది అని ఒక్కొక్కటి పేర్లు వేసుకుంటా అందరి 200 మంది పేర్లు రాసి మొత్తాన్ని తీసి అంత బాగా ప్రార్థన చేసి తీసుకెళ్ళేస్తే యోనా పేరు వచ్చింది. మళ్ళీ వేసారు యోనా పేరు వచ్చింది, మళ్ళీ వేసారు యోనా పేరు వచ్చింది. ఎన్నిసార్లు కలిపి యోనా పేరే వస్తుంది. అర్థమైంది దేవుడు జవాబిస్తున్నాడు అని. దానికి తోడు ఆడు ప్రార్థన చేయకుండా ఉన్నాడు. అందరూ ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రార్థన చేయకుండా ఉన్నాడు.
అందరూ మొరపెడుతుంటే మొరపెట్టున్నాడు కాబట్టి ఇది కరెక్టే అని నమ్మారు వాళ్ళు. నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళి, అసలు నువ్వు ఎవరివి, ఏ ఊరు నుంచి వచ్చావు, ఇక్కడ ఎవరో తప్పు చేసి ఉన్నారు, అందుకే దేవుడు ఎంత శిక్ష చూపిస్తున్నాడు, అసలు నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, నీ వ్యాపారం ఏంటి, వ్యాపారంలో నన్ను మోసం చేసావా, నీ వృత్తులు ఎవరన్నా మోసం చేసావా, ఎవరు అన్యాయంగా శిక్ష చేసావా, ఎక్కడన్నా ఎవరికన్నా మర్డర్ చేసి పారిపోతున్నావా, నువ్వు ఎవరో చెప్పు, అసలు నీ స్టోరీ ఏందో చెప్పు అని అందరూ కూర్చొని అడిగారు. పిల్లలు అందరూ పిలిచి పంచాయతీ పెట్టినట్టుగా ఒక 100-200 మంది కలిసి కూర్చొని, 100-200 మంది కాదు, మొత్తం వచ్చి ఉంటారు, వాళ్ళు ఉన్న 1000 మంది వచ్చి ఉంటారు. నువ్వు ఎవరు, ఏ ఊరు చెప్పనగానే మనోడు ఫస్ట్ చెప్పటమే, నేను వ్యాపారవేత్తను కాదు, ఏం కాదు, నేను పాస్టర్ని అని చెప్పాడు. పాస్టర్వా, మరి దొంగ పాస్టర్వా, మోసాలు చేసిన పాస్టర్వా అంటే కాదు, దేవుడు నాకు పని చెప్తే దేవుడి నుంచి పారిపోతున్నాను నేను అనగానే పిల్లారు వాళ్ళకి ఇంకా భయం వేసిందండి పిల్లారు అని వాళ్ళు మరి ఏం చేయాలి ఇప్పుడు, మరి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అన్నట. నన్ను నినివేకి పొమ్మన్నాడు, నేను దేవుడికి సమాధానం చెప్పకుండా దేవుడిని మోసం చేద్దామని నేను తార్షీష్కి వెళ్ళే వాడెక్కాను, రూట్ అటు ఉంది, నేను ఇటు పోతున్నాను, దేవుడు నన్ను ఇటు నుంచి పొమ్మని చెప్తున్నాడు అన్నాడు. మరి ఇప్పుడు ఇదేమి రోడ్డు కాదు, ఇక్కడ ఆపేసి బస్సు ఎక్కించడానికి, మనం ఉంది సముద్రంలో, మరి ఇప్పుడు ఏంటి రూటు అంటే, ఇక్కడ 2 పిల్లరా చాలా విచిత్రం, కొందరు పాపం చేయరు, పాపం చేపిస్తారు. యోనా ఇక్కడ కూడా మాస్టరే, నీకటు పోవాలనిపిస్తే నువ్వు పోవచ్చు కదా, ఒక చిన్న బోటు ఏర్పాటు చేయండి, నేను పోతాను, నాకు దొరికిద్దామో నడి సముద్రంలో అని చెప్పి ఉండొచ్చు. లేదు, అక్కడ నన్ను దేవుడు ఏదో రూపాయలు తీసుకెళ్తాడని నమ్మకం నీకుంటే ఆయనే పోయి దూకేయచ్చు కదా. నాకు దేవుడు సరే నేను ప్రార్థన చేసుకొని చెప్తాను అన్నాడు. ప్రార్థన చేసుకుంటే నా దేవుడు నన్ను చచ్చిపోమంటున్నాడు అని చెప్పాడు. నా దేవుడు నన్ను చచ్చిపోమంటున్నాడు, నన్ను తోసేయండి మీకు తుఫాను ఆగిపోయిద్ది అన్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి అన్నాడు. ఏమో దేవుడు చూసుకుంటాడు అన్నాడు. వామ్మో వాళ్ళని తోసేయమంటే ఎందుకు పిల్లారా, ఈయన దూకొచ్చు కదా, క్యాజువల్ కదా, దూకితే తుఫాను ఆగిపోయిద్దని నీకు తెలిస్తే నువ్వే దూకొచ్చు కదా, ఆడనేమన్నో దూకి వాడు మర్డర్ చేసాడో ఇది కావాలి అంటే. కొందరు పాపం చేయరు, తెలివిగా ఉంటారు, పాపం చేపిస్తారు. యోనా పాపం వాళ్ళకి అది చేపిస్తున్నాడు. నన్ను తాళ్లతో కట్టేసి నన్ను తీసుకెళ్ళి సముద్రంలో చంపేసేయండి. ఇక్కడే గొప్ప విషయం, యోనాకు తెలుసు ఇప్పుడు ఈ ఓడలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడాలంటే ఒక్కటే మార్గం ఉంది. వీళ్ళందరూ, నీ గ్రామం రక్షించబడాలంటే, నీ ప్రజలు రక్షించబడాలంటే ఈరోజు నీకు నాకు కూడా ఒకటే మార్గం ఉంది. ఆమేన్. ఏంటది? నువ్వు చచ్చిపోవాలి. ఒక పాస్టర్ గారు పాపం మొన్న అమెరికాలో వాక్యం చెప్తా, మీరు ఎంతమంది మీ కుటుంబం రక్షించబడాలని కోరుకుంటున్నారు అన్నాడు. అందరూ చేయెత్తారు. మీ ఊరు రక్షించబడాలని కోరుకున్నారు అన్నాడు. అందరూ చేయెత్తారు. మీ ఊరు మీ ప్రాంతం ఎలా రక్షించబడితే నేను మార్గం నేను చెప్తాను, చేస్తారా అన్నాడు. అంటే కొంతమందే చేయెత్తారు. అన్నాడు, నేను బైబిల్కి బయట చెప్తాను అనుకున్నారా? లేదు, బైబిల్లోనే చెప్తాను, నేను చెప్పింది ఎంతమంది చేస్తారు అంటే 5 మంది 10 మంది మాత్రం చేయెత్తారు. సరే, ఎంతగా నేను చెప్పాడు తెలుసా పిల్లారా, వెళ్ళి చచ్చిపోండి అన్నాడు డైరెక్ట్గా. వెళ్ళి చచ్చిపోండి. యోనా దూకి చచ్చిపోయాడు, ఓడ కాపాడబడింది. నువ్వు కూడా పోయి చావు అని పిల్లారా, దెబ్బ గుండెలో రాయి పడిపోయింది అందరికీ. అయితే పిల్లారా, దేవుడు భౌతికంగా చనిపోమని చెప్పటల్లా, నీలో ఉన్న భౌతిక మానవుడు చనిపోవాలి, పాప పురుషుడు చచ్చిపోవాలి, లోకానికి నువ్వు చచ్చిపోవాలి, క్రీస్తు నీలో బతకాలి. యోనాకు తెలుసు ఇప్పుడు ఒకటే మార్గం ఉంది. యోనా తన శక్తితో బయలుదేరాడు, తన బలముతో బయలుదేరాడు. ఇప్పుడు యోనా పూర్తిగా దేవుడి చేతిలో పడాలి. అప్పుడే ఓడంతా రక్షించబడుతుంది, అప్పుడే అక్కడ వెళ్ళే పని కూడా సక్సెస్ అయింది. అందుకే నన్ను కాళ్ళు చేతులు కట్టేసి నా శక్తి మొత్తాన్ని హీనుండి చేసి వేయండి. ఎలా తీసుకెళ్తాడో తెలియదు, దేవుడే తీసుకెళ్తాడు అన్నాడు. అయితే వాళ్ళు భయపడ్డారంట, వాళ్ళు చేయలే, మళ్ళా ట్రై చేశారంట. ఎంత చేసినా వల్లగాల, ఎన్న చేసినా వల్లగాల అని చెప్తున్నాడు. ఏం వల్లగాలు బాసు, నన్ను చంపితేనే మీకు అంటాడు. ఇక వాళ్ళకి ఎన్ని ప్రయత్నించినా మార్గం రాక లాస్ట్కి ఒక్కొక్క తాడు కట్టి, అయ్యో మీ దేవుడి పేరేందన్నారు, అదోనాయి యెహోవా అన్నాడు. యెహోవా క్షమించు, యెహోవా క్షమించు, యెహోవా క్షమించు అని అందరూ క్షమించు 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 అని అందరూ యెహోవా దేవుడు ప్రార్థన చేస్తాను పిల్లారా.
అప్పుడు దాకా ఓడలు అందరు విగ్రహాలు గుడి ప్రార్థన చేసిన వాళ్ళు యోనాని కట్టేస్తూ నిజదేవుడు ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. కట్టేసి అయ్యా మమ్మల్ని క్షమించయ్యా, నీ సేవకుడిని చంపేస్తున్నాం, మా మీదకి నేరం రావద్దు అని కట్టేసి అయ్యో హల్లెలూయా, ఏమంటారు మీ ప్రార్థన ఎలా చేస్తాను, పాస్టరే కదా చెప్పంటే హల్లెలూయా స్తోత్రం చెప్పండి అన్నాడు. హల్లెలూయా స్తోత్రం యెహోవా క్షమించిన ఆయన అని అందరూ కట్టేసి అతను పట్టుకొని ఒక తాడుతో అటు చేలాడదీసి ఆ తాడు కోసేశారు. బైబిల్ చెప్తాం, తుఫాన్ వస్తుంది, గాలి అలా ఉంటుంది, ఆ తుఫాన్లో అతను తీసుకెళ్ళి కట్టేసి ఇసిరేశారు. ఇసిరేగానే యోనా అలా నీళ్ళలో పడ్డాడు. 5 నిమిషాలు తుఫాన్ ఆగిపోయింది పిల్లలు. బైబిల్ చెప్తుంది, అది విని వాళ్ళందరూ భయపడిపోయి ఓడలో ఉన్న అందరూ కూడా యెహోవాకు బలులర్పించి అందరూ మారుమనసు పొందారంట పిల్లలు. చూసారా, తను ఎప్పుడైతే ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడో, దేవుడి చేతిలో పూర్తిగా మరణించడానికి సిద్ధపడ్డాడో ఓడ మొత్తం రక్షించబడింది. తను అక్కడి నుంచి వెళ్ళాడు, నినవే పట్టణం మొత్తం రక్షించబడింది. ఈరోజు లోకానికి చనిపోయే వాళ్ళు కావాలి. నా సొంత ఇష్టాలు చంపేస్తా ప్రభా, నా సొంత కోరికలు చంపేస్తా ప్రభా, నేను చచ్చిపోవాలి, నాలో నువ్వే బ్రతకాలి అంటే అప్పుడు మార్పు వచ్చింది పిల్లారా. ఆమేన్. మార్పు చెందకపోతే ప్రపంచానికి మనమే పెద్ద అడ్డంకి. మార్పు చెందితే నీ గ్రామానికి, నీ ప్రాంతానికి నువ్వు గొప్ప ఆశీర్వాదం అవుతావు. హల్లెలూయా. కాబట్టి యోనా జీవితం మనందరిని ప్రేరేపించును గాక. ఈ రాత్రి సమర్పించుకుందాం. ప్రభువా, నాలో నేను కూడా యోనా వల్ల చనిపోవాలి నాయన, నాలో ఉన్న సొంత ఇష్టాలు చావాలి, సొంత కోరికలు చావాలి, సమస్తం చావాలి. దేవా. అందుకే సిలువలో కూడా యేసుప్రభు ఉన్నాడు, రాత్రి తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమని ఆయన స్వకీయ చిత్తానికి చనిపోయాడు. అందుకే లోకమంతా రక్షించబడింది. ఈరోజు లోకం రక్షించబడాలంటే, మన ప్రాంతం రక్షించబడాలంటే మనం చనిపోవాలి. మనలో ఉన్న సమస్తం చచ్చిపోవాలి, మన ఇష్టాలు చచ్చిపోవాలి, మన టైంపాస్లు చచ్చిపోవాలి, మన సొంత కోరికలు చచ్చిపోవాలి. క్రీస్తే మనలో బ్రతకాలి పిల్లారా. హల్లెలూయా. క్రీస్తు బ్రతకాలంటే లోపల ఉన్న పరిశుద్ధాత్మక వాక్యాన్ని పూజింపచేయాలి, పరిశుద్ధాత్మను పనిచేయనియాలి. నువ్వు చచ్చిపోవాలి, మన సొంత బలాన్ని కట్టేయాలి, నీ చేతులు కట్టబడాలి, నీ కాళ్ళు కట్టబడాలి. హల్లెలూయా. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, వదకు తేబడిన గొరియ పిల్లను, నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు చూస్తున్నవి, నా మోమున ఉమ్మివేయబడినది, నా చూపులు తలదించుకున్నవి, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన పిల్లను, వదకు తేబడిన గొరియ పిల్లను. హల్లెలూయా. నిజమే పిల్లారా, నా చేతుల సంఖ్యలు వేయబడినవి, నా రాతలు చెరిగిపోవచ్చున్నవి, నా కాళ్లకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి. తనను తాను పూర్తిగా దేవుని ఆత్మకు సమర్పించుకుంటేనే ప్రభు అయిన దేవుడు మనకు రక్షకుడు కాగలిగాడు. ఆ ఓడంతా రక్షించబడాలంటే, నినవే మొత్తం రక్షించబడాలంటే యోనా పరిపూర్ణంగా సరెండర్ అవ్వాల్సి వచ్చింది, పరిపూర్ణంగా దేవునికి ప్రాణత్యాగానికి సిద్ధపడాల్సి వచ్చింది. పిల్లారా, ఈరోజు కూడా మన ఇల్లు రక్షించబడాలంటే, మన కుటుంబం రక్షించబడాలంటే, మన గ్రామం, మన ప్రాంతం రక్షించబడాలంటే ఈరోజు మనం కూడా దేవునికి సరెండర్ అవ్వాలి పిల్లారా. పూర్తిగా సరెండర్ కావాలి. హల్లెలూయా.
హల్లెలూయా. ఈరోజు మనకు అది అవసరం. అటువంటి సమర్పణతో ఈరోజు కూడా ఇక్కడ నుంచి వెళదాం. అటువంటి ఒక తీర్మానం చేసుకుని సరెండర్ అవుతా ప్రభువా, పూర్తిగా సరెండర్ అవుతా ప్రభువా. అప్పుడు యోనా ఆలోచిస్తున్నాడు, ప్రభువా వీళ్ళందరినీ నన్ను బట్టి శిక్షిస్తున్నావా, నేను ఏం చెయ్యను అంటే నీవు చనిపో అన్నాడు దేవుడు. వీళ్ళందరినీ కాపాడుతావా, లేకపోతే వీళ్ళతో పాటు నువ్వు నశించిపోతావా అంటే వీళ్ళందరూ బతకాలి నాయన, నేనే నశించిపోతాను ప్రభువా, నేను నీ దగ్గరకు వస్తాను తండ్రి అని తనను తాను సరెండర్ అయ్యాడు. పిల్లారా, ఈరోజు మనం కూడా సరెండర్ అవుదాం. ఈరోజు మనం సరెండర్ అవుదాం. తుఫాన్ ఆగిపోయింది. తుఫాను సరెండర్ అవ్వగానే తుఫాన్ ఆగిపోయింది. ఆయన సరెండర్ అవ్వగానే వాళ్ళందరిలో మార్పు వచ్చేసింది. ఆయన అక్కడికి వెళ్ళగానే నేనే పట్టణం మారిపోయింది. గొప్ప మార్పు వచ్చింది. ఆ గొప్ప మార్పుకు కారణం ఆయన సరెండరెన్స్, ఆయన విధేయత, ఆయన ప్రాణత్యాగమే, ఆయన ప్రార్థన. ఇదే మనం కూడా చేద్దాం. ఇక మనలో క్రీస్తే బ్రతకాలి. మనలోకి ప్రార్థనా జీవితం రావాలి. వాక్యాన్ని చదివే ధ్యానం రావాలి. యేసుక్రీస్తు వాక్యాన్ని చదువుతాడు, ధ్యానిస్తాడు, ఆత్మల కొరకు భారం కలిగి ఉంటాడు. ఓ దేవుని తలంపులే ఉంటాయి. నువ్వు ఆత్మలోకి వెళుతుంటే ఇవే వస్తాయి సోదరుడా సోదరి. కసిగా వాక్యాన్ని చదువుతావు, ప్రజల కొరకు భారంతో ప్రార్థన చేస్తావు. ఎప్పుడైతే సరెండర్ అయిపోయాడు పిల్లారా, వాళ్ళందరికంటే ఎక్కువ ప్రార్థించగలిగాడు. ఎందుకంటే ఆయనలో ఉన్న క్రీస్తు బయటకు వచ్చాడు పిల్లారా. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు బయటకు వచ్చినాయి, ఆశ్చర్యకార్యాలు బయటకు వచ్చినాయి, శక్తి బయటకు వచ్చింది, జీవంతో బయటకు వచ్చాడు. నేను పట్టణం మొత్తం 1,20,000 మందిని ఒకే ప్రసంగంతో మార్చగలిగాడు పిల్లారా. హల్లెలూయా. ఈరోజు మనలో ఉండే క్రీస్తు బయటకు వస్తే మార్పు వస్తుంది. క్రీస్తు బయటకు వస్తే శక్తి వస్తుంది. క్రీస్తు బయటకు రావాలి సోదరుడా. నీలో నాలో ఉన్న క్రీస్తు బయటకు రావాలి. మనం సరెండర్ అవుదాం. మనం చాలా బలహీనంగా ఉన్నాం. మనలో ఉన్న క్రీస్తు బయటకు వచ్చేలా చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 మాలో ఉన్న నువ్వు బయటకు రావాలి నాయన. మాలో ఉన్న నువ్వు బయటకు రావాలి. తన తెలివితేటను వదిలేశాడు నాయన, తన చమత్కారాన్ని వదిలేశాడు, తన మోసపూరిత తత్వాన్ని వదిలేశాడు ప్రభువా. తన సోమర్థాన్ని వదిలేశాడు, తన నిర్లక్ష్యాన్ని వదిలేశాడు. నీకు పూర్తిగా సరెండర్ అయ్యాడు. అటువంటి విధంగా మమ్మల్ని మార్చుము నాయన, మార్చుము ప్రభువా. నీ కృప దయచేయి నాయన. ప్రాణత్యాగానికి సిద్ధపడిన యోనావలి నాయన, మమ్మల్ని కూడా ప్రాణత్యాగానికి సిద్ధపరచు నాయన. పూర్తిగా మేము చచ్చిపోవాలి దేవా. ప్రభువా మాను నువ్వే బ్రతకాలి నాయన. ఓ దేవా తండ్రి నాయన, దేవా మమ్మల్ని మార్చుము. ఓ దేవా మమ్మల్ని మార్చుము నాయన. మా తోటి వారి కొరకు ప్రాణత్యాగానికి సిద్ధపడే వారికి మమ్మల్ని మలచుము నాయన. అటువంటి కృప మాకు దయచేయమని మమ్మల్ని మీకు సమర్పిస్తూ ఈ రోజు నుంచి నాయన ఒక తీర్మానంతో ఇక రోజుకి నాయన కనీసం ప్రభా మా ప్రవక్తలాగా 30 అధ్యాయాలు కుదిరితే, లేకపోతే కనీసం రోజుకు ఒక 20 అధ్యాయాలైనా చదవాలని అయినా ఒక తీర్మానంతో ఎక్కడి నుంచి వెళ్ళుదురు కాక ప్రభా. లైవ్లో వాక్యం వినివారు వినబోవారు కూడా అటువంటి తీర్మానంతో బతుకుదురు కాక నాయన. నాయనా అటువంటి నాయన క్రీస్తును పోలిన జీవితాన్ని ప్రతి వారికి దయచేయాడు నాయన. ఈ వాక్యం వినేవారిని కూడా దర్శించు ప్రతిరోజు నాయన ప్రభా. ఓహో నాయన మా కళ్ళు మంట పుట్టేంత వరకు బైబిల్ చదివేలాగా నాయన. ఓహో చదువుతూ ఆనందించేలాగా, పరవశించేలాగా, చదువుతూ నీతో ప్రార్థించేలాగా మార్చుము నాయన. తండ్రి ప్రభా, మామూలుగా కూర్చొని నీళ్లు తాగమంటే తాగలేం, కానీ అదే ప్రభా కొంచెం ఏదైనా చిన్న ఆహారం తింటే వెంటనే నీళ్ళు తాగుతాం ప్రభా. అలాగే ఏది తిన్నా కానీ తాగుతాము నాయన. అలాగే మా ప్రవక్త కూడా చెప్తున్నాడు, నువ్వు ప్రార్థించు అంటే చేయలేవు, కానీ కొంత బైబిల్ చదువు, అప్పుడు నీకు ప్రార్థించాలనిపిస్తుంది. బైబిల్ ఆహారం, ప్రార్థన నీరు అన్నాడు ప్రభా. నాయన ప్రభా, వాక్యం వింటే, వాక్యాన్ని తింటూ ఉంటే ప్రార్థించకుండా ఉండలేము నాయన. కనుక ప్రభా అంటే అటువంటి వారిగా మార్చుము నాయన. ప్రతి ఒక్కరిని నాయన వాక్య దాహాన్ని పెంచు, బైబిల్ చదివే తత్వాన్ని పెంచు నాయన. ఈ రోజు నుంచి నాయన ఈ మెసేజ్ వినే వారందరూ కూడా ప్రభా రోజు బైబిల్ చదవాలని కసితో రగులుదురు కాక ప్రభా. దేవా తండ్రి నాయన ప్రార్థించాలని దాహం తగులుదు కాక ప్రభా. నాలో క్రీస్తే బ్రతకాలి అనే ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్దురు కాక ప్రభా. అటువంటి కృప ఈ వాక్యం వినువారికి, వినబో వారికి, ఇక్కడ ఉన్న వారికి అందరికీ దయచేయమని యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభా ప్రియులారా, మీరు కూడా యోనా వలె ఒక తీర్మానం చేయండి. నా కుటుంబం బ్రతకాలి, నా ఊరు బ్రతకాలి, నా ప్రజలు బ్రతకాలి. అందుకోసం నేను కూడా తీర్మానం చేసుకుంటాను ప్రభా. నాలో ఉన్న నేను చచ్చిపోవాలి. ఎలా చచ్చిపోవాలి? నువ్వు క్రీస్తుకి వాక్య సమయాన్ని ఇస్తుంటే నీలో ఉన్న నువ్వు చచ్చిపోతావు. నువ్వు ఏది ఎక్కువగా ఆహారం పెడతావో అదే నీలో బలపడుతుంది. నీ ఆత్మకు పెడితే ఆత్మ బలపడుతుంది, శరీరానికి పెడితే శరీరం బలపడుతుంది. కాబట్టి రోజు నీలో ఉన్న ఆత్మని వాక్యంతో పోషించు, ప్రార్థనలోకి తీసుకెళ్ళు, దేవునికి సరెండర్ అయిపో. ఆత్మ నడిపిస్తూ ఉంటుంది పిల్లారా. రోజు అట్లీస్ట్ ఒక తీర్మానం చేసుకోండి, రోజు నేను ప్రభా ఒక 20 అధ్యాయాలైనా, ఒక 30 అధ్యాయాలు నేను చదవాలి ప్రభా. నేను చదువుతాను నాయన, ఏది ఏమైనా కానీ చదువుతాను.
లేకపోతే వింటాను. నా కళ్ళు మండేంత వరకు చదువుతాను. నా మోకాలు అరిపోయే వరకు ప్రార్థిస్తాను. ఎందుకంటే నన్ను బట్టి అందరూ రక్షించబడాలి. నన్ను బట్టి ఒకవేళ తీర్పు వస్తుందేమో, కాబట్టి నన్ను బట్టే రక్షణ రావాలని ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, యోనా వలె ప్రాణత్యాగాన్ని సిద్ధపడిన ప్రతి వారికి సదాకాలము ఆయన కృప, ఆయన కనికరం, ఆయన సమాధానం తోడై ఉండును గాక. ఆమేన్. షాలోమ్.